లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, పిన్నులు, బాబాయిలు, అత్తలు, మామలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షిస్తున్న వాళ్ళు మాత్రమే కాకుండా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓకే అయితే బాయ్ 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 అంటూ టీజర్తోనే నవ్వుల పువ్వులు పూయించేసి మనందరినీ కడుపుప్ప నవ్వించడానికి మార్చ్ 28వ తారీఖున థియేటర్స్కి రాబోతున్నటువంటి మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఈవెంట్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎరువులు చల్లుకుంటూ వెళ్ళిపోయినట్టు వీళ్ళు ఎనర్జీని చల్లుకుంటూ వెళ్ళిపోయారు. మ్యాడ్ సినిమా ఏ రేంజ్లో క్రేజ్ని సంపాదించింది అంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, సేమ్ నవ్వుల పువ్వుల కోసం. సో మన సూర్యదేవర నాగవంశీ గారు ప్రెజెన్స్, శ్రీకర స్టూడియోస్, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పైన హారిక సూర్యదేవర అండ్ సాయి సౌజన్య గారు నిర్మాతగా, కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లో, భీమ్ సిసిరోలియో గారి మ్యూజిక్ డైరెక్షన్లో, శ్యామ్ దత్ గారు సినిమాటోగ్రఫీ చేయగా, నవీన్ నూలి గారు ఎడిటింగ్తో, నాగేంద్ర తంగళ గారు ప్రొడక్షన్ డిజైనింగ్ చేసినటువంటి మూవీ నార్నే నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ అండ్ అలాగే రెబ్బా మోనికా జాన్ అండ్ ప్రియాంక జవల్కర్, మురళీధర్ గారు అండ్ సత్యం రాజేష్ గారు, ఇలా చాలా తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా మ్యాడ్ మ్యాక్స్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. KLM Fashion Mall, keep loving more, proudly presents Mad Max event powered by Priya Gold. Our jewelry partners are Vega Jewelers and our health partners are Yoda Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music అంటేనే ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ అయ్యాయి ఈ సినిమాలోనిదని నేను విడిగా మీకు చెప్పక్కర్లేదు. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఇవాళ ఈవెంట్ని మొదలుపెట్టే ముందు ఈరోజు మన టైటిల్ స్పాన్సర్ KLM వారికి స్పెషల్ థ్యాంక్స్ని తెలియజెప్తూ ఉన్నాము. ఎందుకంటే ఏ ఈవెంట్లైనా జరగాలి అంటే స్పాన్సర్స్ అనేవాళ్ళు చాలా చాలా ముఖ్యం. సో KLM గురించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాము. పెళ్ళంటే డుమ్ టకటక మేళం, విందు భోజనం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ KLM. పండుగంటే హాలిడే, కొత్త సినిమా, ఫ్యామిలీ అండ్ KLM, రైట్? గమనించారా రెండిట్లో కామన్ థింగ్? ఫ్యామిలీ. అండ్ KLM ఏ సెలబ్రేషన్ అయినా సరే ఎప్పుడు ఎల్లప్పుడు వెల్కమ్ టు KLM ఫ్యాషన్ మాల్. పెళ్ళైనా పండగైనా KLM ఖచ్చితంగా. KLM Fashion Mall. Keep loving more. లాస్ట్ టైం అయితే మన మ్యాడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నేను కాలేజ్కి వెళ్ళడానికని రెడీ అయ్యి వచ్చాను. ఈసారి మీరందరూ రెడీగా ఉన్నారా? గోవా వెళ్ళడానికి రెడీగా లేరా? ప్యాక్ చేసేసుకోండి. మార్చి 28వ తారీఖున మనందరినీ చాలా తక్కువ ఖర్చుతో, అంటే టికెట్ డబ్బులు మనం సినిమాకి కొంటే చాలు, మనల్ని గోవా తీసుకెళ్ళబోతున్నారు మన సూర్యదేవర నాగవంశీ గారు, అలాగే హారిక అండ్ సాయి సౌజన్య గారు. డైరెక్టర్ గారు భలే ప్లాన్ చేశారు ట్విస్ట్లు ఇందులో. ఇదేంటి ఒక ట్విస్ట్ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది, అంటే మన వాళ్ళ ఎంట్రీ ఇస్తున్నారా ఏంటి? ఓకే, వాళ్ళ ఎంట్రీతో పాటుగానే ఒక్కసారి సరే వాళ్ళ లోపలికి వచ్చిన తర్వాత టీజర్ వేసుకుందామా? ఈలోపు వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్. KLM Fashion Mall, keep loving more, proudly presents Mad Max event powered by Priya Gold. Our associate sponsors are Priya Gold and alage our amma baboy మొత్తానికి చెవులకి పట్టినటువంటి తుప్పు మొత్తం పోయింది. మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి మధ్యలో ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది అని అడిగినటువంటి ప్రేక్షకులకి డప్పుతో సమాధానం చెప్పినట్టుగా ఉంది నాకు. ఎనీవే ద 3 మ్యాడ్ బాయ్స్, హౌ ఆర్ యు ఆల్ డూయింగ్? అండ్ అలాగే మ్యాడెస్ట్ బాయ్ మిస్టర్ రాజేష్ గారు కూడా ఉన్నట్టున్నారు పక్కనే. హలో అండి సత్యం రాజేష్ గారు. ఇసుక చేతిలో నుంచి అలా ఎలా జారనిచ్చేశారండి బాబు. అలాగే యాంథనీ గారు, మురళి అందరూ వచ్చినట్టున్నారు ఇవాళ కార్యక్రమానికి. మేమందరం రెడీగా ఉన్నాము మీతో పాటు గోవా ట్రిప్ వచ్చేయడానికి. మార్చ్ 28 మేము ఫ్లైట్ టికెట్లు కొనకుండా సినిమా టికెట్లు కొనుక్కొని మీతో పాటు సినిమా చూడడానికి వచ్చేస్తున్నాము ఫర్ ఆర్ మ్యాడ్ స్క్వేర్. మరి మ్యాడ్ స్క్వేర్ టీజర్ ఒక్కసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ద టీజర్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ ప్లీజ్. ఓకే బాయ్ అంటూ టీజర్లో పలకరించారు. ఈసారేమో ట్రైలర్లో బాయ్ అంటే నేను బాయ్స్తో మాట్లాడను, నేను గర్ల్స్తో మాత్రమే మాట్లాడతానని చెప్తున్నాడు లడ్డుగాడు. ఇంతకీ లడ్డు ఏడి? మీరందరూ వచ్చారు కానీ లడ్డుని తీసుకొని రాలేదా? అర్రే లడ్డు కదా పెళ్ళి, లడ్డు పెళ్ళి కదా అసలు.
అదేంటి లివర్ పెట్టలేదని చెప్పి పెళ్ళి ఆపేస్తారా? రెడీ అవుతున్నాడా? ఓ, కాళ్ళు కడగలేదని చెప్పి పెళ్ళి ఆపేస్తారా? ఆ అత్తగారికి ఎవరికో సరిగ్గా భోజనాలు అందలేదని చెప్పి పెళ్ళి ఆపేస్తారా? పాపం ఎంతో కష్టపడితే లడ్డు గడికి ఒక పెళ్లి కూతురు దొరికింది. మనం అందరం దగ్గరుండి పెళ్లి జరిపించాలి, కానీ చెడగొట్టేటువంటి పని ఏంట్రా బాబు? ముగ్గురు కలిసి వెళ్ళి చెడగొట్టారా? ఏమో నాకు డౌట్గానే ఉంది మీ బాలకం చూస్తుంటే. ఎనీవే, లడ్డు గడి పెళ్ళి కాబట్టి మనం ధూమ్ ధామ్ ధమాకా చేసేయాలి. లడ్డు గడి పెళ్ళి అంటే మినిమం సంగీత్లో డాన్స్ ఈ లెవెల్లో ఉంటుంది. అందుకనే ఇవాళ మన మ్యాడ్ మ్యాక్స్ ఈవెంట్లో కూడా మంచి డాన్స్ నెంబర్తో ఎంటర్టైన్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీం రెడీగా ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. KLM Fashion Mall, Keep Loving More proudly presents Mad Max event, Mad Square pre-release event ki మీ అందరికీ స్వాగతం. Powered by Priya Gold and our jewelry partners are Vega Jewelers. Our health partners are Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఒరిజినల్ లడ్డు రాలేదు, కానీ ఇక్కడ మాత్రం వేరే డూప్లికేట్ లడ్డు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ పర్ఫార్మెన్స్. వాట్ అండ్ ఎనర్జీ బాయ్స్ అండ్ గర్ల్స్. సత్య మాస్టర్ అండ్ టీమ్కి గట్టిగా ఒకసారి ఒక వేసుకోండి. సినిమాలో కావాల్సినటువంటి క్రేజ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపినట్టయితే ఆ సినిమాలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పడానికి మన సూర్యదేవర నాగవంశీ గారి సినిమాలే తార్కాణం. ఆయన ఒక సబ్జెక్ట్ని గట్టిగా నమ్మారు అంటే ఎంత దూరం వరకు అయినా వెళ్తారు. ఆ కంటెంట్ని గట్టిగా నమ్మేటువంటి సినీ ప్రేమికుడు సూర్యదేవర నాగవంశీ గారికి సెల్యూట్ చేస్తూ ఈ సినిమాని కూడా సూపర్ హిట్ చేస్తారన్న దాంట్లో అసలు మనకి డౌటే లేదు. ఎందుకంటే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, మీ అందరికీ తెలుసా, మామూలుగా లేదు, ఒక రేంజ్లో వెళ్ళిపోతున్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయ్యాయి. ఎల్లుండి నుంచి మార్నింగ్ 7 o'clockకి షో స్టార్ట్ అయిపోతాయి. మనం చదువుకోవడానికి అంత బుద్ధిగా వెళ్తామో లేదో తెలియదు, కానీ సినిమాకి మాత్రం మనం పొద్దున్నే లేచి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి 7 o'clock సినిమా స్టార్ట్స్ ఆన్ March 28th. అండ్ ఈ సినిమాని మనకన్నా ముందు ఒక మనిషి చూసేశాడు. అంటే అఫ్కోర్స్ డైరెక్టర్ చూసేశారు, ప్రొడ్యూసర్ చూశారు, కానీ వాళ్ళందరికన్నా ముందు ఫస్ట్ చూసినటువంటి వ్యక్తిని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద DOP ఆఫ్ మ్యాడ్ స్క్వేర్ మూవీ. ఆయన ఉప్పెన, అలాగే విరూపాక్ష, దశావతారం, ఇలా ఎన్నో షూటింగ్ ఎక్స్పీరియన్స్. మ్యాడ్ స్క్వేర్, హౌ వాజ్ ది ఎక్స్పీరియన్స్? ఎందుకంటే మీరు చేసినవన్నీ అంతకుముందు లవ్ స్టోరీసు, సీరియస్ డ్రామా లేదా థ్రిల్లర్స్, ఇది మాత్రమే కంప్లీట్ కామెడీ కంటెంట్. సో హౌ వాజ్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ మ్యాడ్ మూవీ అంటే మన ఒక షూటింగ్ వెళ్ళిపోయి అలా ఒక ఫీల్ లేదు. ఎందుకంటే గట్టిగా చెప్పకండి, వంశీ గారు మనకు రెమ్యునరేషన్ ఇవ్వరు. అలా లేదు. యాక్చువల్లీ ఒక మూవీ అంటే కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి ఒక స్పెషాలిటీ, అందరికీ ఎంటర్టైన్ చేయాలని, అందరికీ కొంచెం హ్యాపీగా ఉండాలి, అలా ఒక ఫీల్లో చాలా మంచిగా కామెడీస్ రాసి అలా ఒక మూవీ. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లాగా మన అందరం చాలా నవ్వి ఇంటికి వెళ్ళిపోతుంది. ఒక స్పెషాలిటీ ఏంటంటే మన షూటింగ్ తర్వాత అందరికీ షూటింగ్ అయిపోతే అందరూ వెళ్ళిపోతుంది కదా, కానీ అందరూ అక్కడే ఉంటుంది. అందరూ అక్కడే ఉంటారు, వెళ్ళరు, వెళ్ళలేదు. ఎందుకంటే ఆ ఒక ఫన్ ఉండదు కదా, ఒక ఫ్రెండ్స్ అలా అయిపోయింది. సో ఇట్ వాస్ ఫన్. సూపర్ అండి. సో ఇందులో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే మా DOP గారు చక్కగా తెలుగులో మాట్లాడడం చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఫుల్ తెలుగు నేర్చుకున్నారంటే మ్యాడ్ బాయ్స్, గ్రేట్ జాబ్. మీ వల్లే ఆయనకు తెలుగు వచ్చేసినట్టుంది. ఇంకా మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మ్యాడ్ ఫిలిం అంటే ఒక ఎంటర్టైనర్ ఫిలిం. ఇది అందరికీ ఇప్పుడు ఒక వెకేషన్ టైంలో ఎంజాయ్ చేయడానికి ఒక మంచి మూవీ. అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా ఉంటుంది అది మీరు ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దాట్ మన లైఫ్లో మన సుమా గారు చెప్పినలాగా నేను అన్ని సీరియస్ మూవీ చేసి తర్వాత నాకు ఒక వెకేషన్ లాగా ఈ మూవీలో
బిగినింగ్ నుంచి ఎంటిలాగా లైక్ ఒక 6 months నేను స్పెండ్ చేసింది అన్నీ చాలా హ్యాపీగా స్పెండ్ చేశాను. దానికి నేను వంశీ గారికి అండ్ చిన్నబాబు గారికి, నా ప్రొడ్యూసర్స్కి, నా డైరెక్టర్కి, నా రైటర్స్కి, ఎస్పెషలీ నా హీరోస్కి, నా యాక్టర్స్ అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ఐ వాంట్ టు థ్యాంక్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. అందరూ థియేటర్లో వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. శ్యామ్ గారు స్వీట్ పెట్టి పేరు చెప్పండి. అంటే మీ ఇష్టం అండి. అక్కడ కూర్చున్న లేదండి నాకు కాదు, అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి తీసుకొని వెళ్ళి మీరు స్వీట్ పెట్టండి. ఒక స్వీట్ తీసుకోండి, మొత్తం 1 full స్వీట్. ఓకే, మీ ఇష్టం. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి మాత్రమే పెట్టాలి. చూద్దాం ఇప్పుడు ఎంత పక్షపాతం ఉందో. అమ్మా వస్తున్నారు. ఎవరికి 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 అర్రే సోన్ పాపడి నార్నే నితిన్కి ఫస్ట్ పెట్టారు, ఆ తర్వాత సంగీత్. రామ్ నీకు లేదు రామ్, వస్తుంది. ప్రొడ్యూసర్ గారికి కూడా పెట్టేశారు. పేరు చెప్పారండి. సో ఫస్ట్ స్వీట్ పెట్టింది నితిన్కి కాబట్టి నితిన్ ఫస్ట్ నీ పేరే చెప్పేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ అలాగే ఈ సినిమాలో ఇంకొక బ్యూటిఫుల్ క్యారెక్టర్ పోర్ట్రే చేసినటువంటి కార్తికేయాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చో లేదో అక్క, మీరు సినిమాలో చూసినాక కంప్లీట్గా అర్థమైపోతుంది. అంటే అది మేము సినిమాలో చూసేది కాకుండా మీకు షూటింగ్స్ లేనప్పుడు మీరు ఇంకేవేవో చేసి ఉంటారు కదా. చాలా చేసామక్క. చాలా అనుకున్నాను. పాపం హారిక గారి ఖర్చు మేరకు మీరు వెళ్ళిపోయి గోవాలో ఎంజాయ్మెంట్ చేశారా? అంటే కుదిరినప్పుడు మాకు దొరికిన టైంలో మేము బాగా టైం స్పెండ్ చేసాం. దొరికినప్పుడు బాగా టైం స్పెండ్ చేశారు. బాగా టైం స్పెండ్. అదే దేనికి టైం స్పెండ్ చేశారు అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే చెప్పండి. ఓకే అక్క, ఒక్క నిమిషం. ఇప్పుడే స్వీట్ తిన్నా. ఇప్పుడే స్వీట్ తిన్నా. ఓకే, సోన్ పాపడి. ఓకే, సోన్ పాపడా? అజ్మీర్ కలాకండ్. ఏంటక్క? అజ్మీర్ కలాకండ్. అదే అజ్మీర్ కలాకండ్. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, అక్కడ టీవీలో చూస్తున్న మిగతా ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ అలియాస్ మ్యాడ్లో శివ, ఎందుకంటే నాకు శివ అనే పేరు పెట్టినారు అందులో. మ్యాడ్ 1 చూసి మీరు మా పైన చూపించిన ప్రేమకి అంత బాగా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేసినారు. సో దానికి థ్యాంక్ యూ. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, అయినా మళ్ళీ చెప్తున్నా, మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. 28 March మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ పొట్ట పగిలేలా నవ్వించడానికి మేము రెడీగా ఉన్నాం. మహా అయితే ఏం చేస్తారన్నా, మంచిగా ఫుల్గా సినిమా చూసి కంప్లీట్గా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి పోతారు, అంతే కదా. ఇంకొకటి, వాటర్ ఇది మీరు ఏసీ అదే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఏసీలో వాటర్ వేయడం మర్చిపోకండి. మా మమ్మీ ఫోన్ చేస్తా ఉంది వాటర్ వేయమని, ఆ స్ట్రెస్లో ఉన్నా. సరే, మళ్ళా థియేటర్స్లో కలుస్తాం. బాయ్, థ్యాంక్ యూ. మైక్ తీసి థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అయ్యో, స్వీట్ పెట్టుకుంటే పంపిస్తే ఎట్లా? ఏదేది మా స్వీట్లు ఇవ్వండి. ఇప్పుడు లడ్డు రావడానికి మనకి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఇదిగో. అరే మొత్తం కాదు, అయ్యా బ్యాచ్ అంతా సరిపోయారు అసలు. అంటే సరిపోవక్క. సరిపో కాదు, ఒక్కళ్ళకి తీసుకో, ఒక్కళ్ళకే పెట్టాలి స్వీటు. ఆ మురళీధర్ గారు కూడా వచ్చారు చూడు ఇప్పుడే, ఆయన కూడా పెట్టచ్చు స్వీటు. ఇన్ పిన్ సేఫ్టీ పిన్నా? ఇదే బ్యాచా? ఓకే. ఎవరికి పెడుతున్నారు స్వీటు? కార్తికేయ స్వీట్ పెడుతున్నా. ఎక్కడున్నావు కార్తికేయ? ఓహో, ఇక్కడున్నా. ఫోటోగ్రాఫర్స్ మధ్యలో చిక్కుకుపోయావా? ఆంటనీ అన్నకు పెడుతున్నా స్వీట్. ఓకే, ఎవరికి? ఆంటనీకి పెట్టారా? అయితే ఇంకా వేరే వాళ్ళకి పెట్టడానికి ఏం మిగలలేదుగా. ఆంటనీకి ఒకటికే సరిపోయి ఉంటుంది. వద్దులే అమ్మా, వద్దు కార్తికేయ, కూర్చో. మిగిలిన స్వీట్లు నేను తర్వాత పంపించేస్తాను. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారు మరికొద్ది సేపట్లో ఇక్కడికి రానున్నారు. అండ్ అలాగే మనము మరొకసారి ట్రైలర్ని కూడా చూడబోతున్నాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్, అనుదీప్ గారు మనందరికీ తెలుసు, అద్భుతంగా డైరెక్షన్ చేస్తారని, అలాగే మ్యాడ్ సినిమాతో యాక్టింగ్ చేస్తారని, అప్పుడప్పుడు కుదిరితే నా షోల్లో వచ్చి హోస్టింగ్ కూడా చేస్తారని. కానీ వీటన్నిటితో పాటు ఆయన లిరిక్ రైటర్ అన్న విషయం గుర్తించి ఆయన్ని ఒక లిరిక్ రైటర్ని చేసినటువంటి కళ్యాణ్ శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ,
అనుదీప్ గారు రాసినటువంటి ఆ సాంగ్ని మనందరం కలిసి ఒకసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. సూపర్బ్. అనుదీప్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచెప్పండి. ఎందుకంటే ఆయన కేవలం ఒక డైరెక్టర్ అండ్ అన్ యాక్టర్గా కాకుండా లిరిక్ రైటర్గా కూడా ఆయన ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఐఫాలు అన్నీ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ అన్నీ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అనుదీప్ గారు. అండ్ అలాగే సినిమాలోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ మన భీమ్ సిసిరియోలు గారు ఎలా కంపోజ్ చేశారు అంటే ప్రతి సాంగ్లోనూ ఎంటర్టైన్మెంట్ ఏమాత్రం తగ్గకుండా కంపోజ్ చేశారు. స్వాతిరెడ్డి కానీ, లడ్డు కానీ, పెళ్ళి కానీ, మ్యాడ్ సినిమాలోని సాంగ్స్ అన్నీ 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాంటి సాంగ్స్. ఎప్పుడైనా సరే ఒక డల్ మూమెంట్ ఉంది లైఫ్లో అనగానే మనం మ్యాడ్ సాంగ్స్ ప్లే చేసేస్తే చాలు, వెంటనే బోలెడంత ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ ఎనర్జీని రెట్టింపు చేయడానికి ఇంకొక వ్యక్తిని నేను ఇప్పుడు స్టేజ్ మీదకి పిలవబోతున్నాను. నన్ అదర్ దాన్ ఫాదర్ మురళీధర్ గారు, ద ఫాదర్. కలిపి మనకు అందిస్తున్నటువంటి సినిమా హారిక సూర్యదేవరా అండ్ అలాగే సాయి సౌజన్య గారు ప్రొడ్యూసర్స్గా, కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్లో. అవును, కళ్యాణ్ ఎక్కడ? అనుదీప్ గారు, మా కళ్యాణ్ ఎక్కడ? వస్తున్నారా? గోవాలో ఉండిపోయాడా? ఓకే, మురళి గారు వితౌట్ ఫర్దర్ డిస్టర్బెన్స్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. సార్ మరీ అంత ముందుకు వెళ్ళకండి, అక్కడ లైట్లు లేవు. ఇక్కడ రండి, ఇక్కడ ఉన్నాయి సార్ లైట్లు. అవును సార్, లడ్డుగడి పెళ్లి జరిగిందా? ఇంకెక్కడ? 3లోనా? ఎస్, 3లో జరుగుతుందా? అప్పుడు చేస్తాము లడ్డు. అంటే ఆల్రెడీ 3 ఉందని ఇప్పుడే డిక్లేర్ చేసేసారా? రామ్ నితిన్, నువ్వు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? నీకు కూడా తెలియదా ఈ సంగతి? వంశీ, మీ స్పీచ్ల్లో కూడా బోలెడని ఇంటరప్షన్లు ఉన్నాయండి. అదే కాదు అంటే వంశీ గారికి తెలుసో తెలియదు కానీ మా మురళి గారు ఏమో ఇక్కడ అనౌన్స్ చేసేసారు మ్యాడ్ 3లో లడ్డుగడి పెళ్లి జరుగుతుందని. సరే, ఆయన కొత్త కథ ఒకటి రాసుకున్నారు ఇక్కడ. చెప్పండి మురళి గారు. చెప్పండి మేడం. అబ్బాయిలు ఏంటి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు? అబ్బాయిలు బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. చాలా. మరి ఏం చేయకపోయారు? చేశాను. అవునా? చూస్తారుగా. ఏం చేశారు? అదే చేశాను. ఓకేనండి. మీరు ఏది అనుకుంటున్నారో అదే చేశాను. వామ్మో, ఓకే, మేమేం అనుకోవట్లేదు, మీరు మాట్లాడండి. ఎస్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ఆదరాభిమానాలతో, ప్రేమతో, ఆశీస్సులతో మ్యాడ్ 2గా మళ్ళీ ముందుకు వస్తున్నాము. మ్యాడ్ స్క్వేర్గా మార్చారు. ఆ మ్యాడ్ స్క్వేర్ అంటే ఒక మనోజు, ఒక అశోకు, ఒక మా దామోదర్ అని మీరు అనుకుంటున్నారు. దానికి నేను ఒక నిర్వచనం ఇచ్చాను. మీ అందరినీ దిమ్మ తిరిగేలాగా అద్భుతంగా నవ్వించేటటువంటి సినిమా ఈ యొక్క మ్యాడ్ స్క్వేర్. దీన్ని కూడా మీరు ఆశీర్వదించి విజయవంతం చేసి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపించి రేపు 3, 4 అలాగా కంటిన్యూ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నాగ చైతన్య గారికి నమస్కారాలు. థ్యాంక్ యూ. మురళి గారు, స్వీట్ పెట్టి పేరు చెప్పండి. అంటే అక్కడ కింద కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ పేరు చెప్పండి. లేదంటే ఇప్పుడు చెప్పండి ఎవరికి పెట్టబోతున్నారో స్వీట్. నేను మీకే పెడదాం అనుకుంటున్నాను. అంటే సందర్భం నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు స్వీట్ తినిపించాలని. ఈ సందర్భం ఇలాగ వచ్చింది కాదు. పెట్టండి, స్వీట్ పెట్టి పేరు చెప్పండి. సోన్ పాపిడి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు తినకుండా ఉండడమే బెటర్. ఎవరికి తెలుసు ఏ పుట్టలో ఏ పాముందో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమానికి మ్యాడ్ టీమ్ ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ నాగ చైతన్య గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్.
ఏ ఉన్నారా బాబు మా అన్నయ్య. దేన్నైనా పాజిటివ్గా తీసుకునే సాఫ్ట్ క్యాండిడేట్ని, అలా అని దేవుడు నా లైఫ్ని మాత్రం స్మూత్గా పోనీయుడు కదా. సవ్యసాచిలో సగాన్ని ఎవడు తెరువుపడి మెరుపు చెడి పిడుగు రెడీ గడి గడి స్టేజ్ పై కెన్సిల్లెన్నో మెలగబడి మచి 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 బీ రెడీ రెడీ బడి బడి హే మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి. నాకు నా సినిమాలు నా సోది ఎంత ముఖ్యమో చైతన్య సినిమా అంటే దానికన్నా ఎక్కువ ముఖ్యం అండి. He works very hard on his craft, continuous of putting that effort, continuously growing. That's the best sign, Jay. I think the best thing all we can do for ourselves is constantly keep growing. Built his body and the way he was looking is like இது வந்து நம்மளுக்கு தெரிஞ்ச சை கிடையாது. ఇంతకన్నా అద్భుతంగా నటన ప్రతిభ ఉన్న వాళ్ళు ఉంటారేమో, కానీ ఇంతలా కష్టపడే వాళ్ళతో ఉంటారండి. మేబీ లోపల అంతర్లీనంగా అది ఒక కసి ఉందో ఏమో తెలియదు, కానీ మనిషి ఉన్న వాళ్ళు చేయలేరండి. Yes, he's a cool guy. అలాంటి కూల్ ఫాదర్ కి కూల్ సన్. He's so hardworking. He's so talented. You're such a well brought up child. He's so well behaved, sir. It's like a dream, you know. He's a dream to work with. నా ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చించేశాడు. ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. ఏ సినిమా తర్వాత ఏ సినిమా తీయాలి అని నువ్వు సెలెక్ట్ చేసుకున్న తీరు ఇస్ ఫెంటాస్టిక్. ఐ విల్ మేక్ యు ఆల్ ఫీల్ ప్రౌడ్ విత్ ఎవ్రీ ఫిల్మ్. ఐ ప్రామిస్ యు దట్. భారత్ మాతా కీ జై. చైతన్య చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోయి ఉంటుంది. యు మేడ్ మీ క్రై, యు మేడ్ మీ లాఫ్. నాన్నగారి సినిమాలు చాలా చూశాను. నాన్నగారు గుర్తుకొచ్చారు. అక్కినేని నాగ చైతన్య బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే అంటూ వచ్చేసి తండేల్తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ని, ఒక వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని కనబరిచి సూపర్ డూపర్ హిట్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ తండేల్ మూవీ అండ్ స్పెషల్ విషెస్ ఫ్రమ్ ద కంప్లీట్ మ్యాడ్ టీమ్. ఓకే, సో ఇప్పుడు స్వాతి రెడ్డి రాబోతున్నారు. రెడీయా? అయ్యో అదేంటి అక్కడే కూర్చొని ఉన్నారు? స్వాతి రెడ్డి అంటే ఇక్కడ వేరే స్వాతి రెడ్డి వస్తుందా? ఐ డోంట్ నో, బట్ ఐ థింక్ మన సత్య మాస్టర్ అండ్ టీం వాళ్ళు పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. డాన్స్ చేయడానికి ఔత్సాహిక కళాకారులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? డాన్స్ చేయడానికి రెడీగా ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకే, మీరందరూ అక్కడే డాన్స్ చేయండి. మీరందరూ అక్కడే డాన్స్ చేయండి. డాన్స్ చేయొచ్చు. యూ గోయింగ్ టు పర్ఫామ్ నౌ? నో. ఓ, ఇఫ్ ద బాయ్స్ ఆర్ కమింగ్. ఓకే, సో ఒక పని చేద్దాము. మీరు కమింగ్ అప్లో వస్తున్నారని చెప్పడానికి ఇక్కడికి వచ్చారనమాట. ఇప్పుడు మీరు కూర్చోండి, సాంగ్ ఎండ్లో మళ్ళీ రండి ఇలాగే. Okay, thank you so much, Monica. Thank you. Okay, so inviting on stage Satya Master and team, please. KLM Fashion Mall, Keep Loving More, proudly presents our Mad Square Mad Max event, powered by Priya Gold, Jewelry Partners, Vega Jewelers, Health Partners, Yoda Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Visakhapatnam, Guntur and Karimnagar. Music is on Aditya Music and event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. ఈ పాటలో ఒకటే ఒక లోటు ఉండిపోయింది మనకి. అనుదీప్ గారు డాన్స్ చేస్తారనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇవాళ చెప్పులు వేసుకొని రావటం వల్ల డాన్స్ చేయలేకపోతున్నాను అని చెప్పారు. ఒకవేళ చెప్పులు వేసుకోకుండా వచ్చుండుంటే ఆయన చేస్తానని చెప్పారు. మాట ఇచ్చాడు ఆయన, సక్సెస్ మీట్లో డాన్స్ చేస్తానని. అవునా? అవును, మంచి డాన్సర్ ఉన్నాడు కదా మనకి సినిమాలో, మన కళ్యాణ్ శంకర్ డైరెక్టర్. ఆయనేడి? ఏ లడ్డు, వచ్చేసావా లడ్డు? అయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి లడ్డు నీకు. నీ పెళ్ళి ఆగిపోయినట్టుంది కదా అసలు వీళ్ళ వల్ల. హాయిగా కార్లో షికారు చేస్తుంటే బీర్ బాటిల్తో ఒక్కటేసినట్టున్నాడు ఎవడో.
అరే బాయ్, నువ్వు ఓన్లీ గర్ల్స్తో మాత్రమే మాట్లాడతావా, బాయ్స్తో మాట్లాడవా? ఓకే, సో ఈ సినిమాలో మనకి మ్యాడ్ సినిమాలో గుర్తుండిపోయినటువంటి పాత్రలన్నీ మళ్ళీ అడపాదడపా కనిపించబోతూ ఉన్నాయి. అందులోనే యాంథనీని మనం చూడబోతున్నాము. ఈజ్ అ రైటర్, త్వరలోనే డైరెక్టర్. యాంథనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. 1 250 రూపీస్ టికెట్ ప్రైస్. ఎంత? టికెట్ తీసుకుంటే లీకింగ్. ఒక్క నిమిషం ఉండండి. రే ఆ స్వీట్ ఇవ్వరా, ఇక్కడే ఉంది, ఇదిగోండి. ఎవరికైనా పెట్టచ్చు, అదిగోండి. సత్యరాజేష్ గారు ఉన్నారు కదా, ఆయనకైనా పెట్టచ్చు. పేరు చెప్పండి. పేరు చెప్పలే, పేరు చెప్పండి. స్వీట్ పెట్టి పేరు చెప్పు. పల్లవి. పల్లవా? ఆవిడెవరు? అదే మా వైఫ్ పేరు. అమ్మయ్యా, కంగారులో వేరే పేరు ఏమైనా చెప్పారేమో అనుకున్నాను నేను. ఓకే, ఎనీవే నేను స్వీట్ పెట్టాను కాబట్టి మీరు ఏదైనా ఒక విషయం రివీల్ చేయొచ్చు, చెప్పండి. మైక్ తీసుకోండి ముందు. రిలీజ్ తర్వాత రివీల్ చేద్దాం అనుకుంటున్నారా? మార్చ్ 20th రిలీజ్ అండి సినిమా. అది బిగ్ అనౌన్స్మెంట్ ఇవాళ. బా, ఈ రోజు ఐ థింక్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మార్చ్ 28వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకో పెద్ద అనౌన్స్మెంట్ చెప్తాను. బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయాయి. మార్చ్ 28 7 o'clockకి ఫస్ట్ షో పడుతుంది. ఓకేనా? నేనేం చెప్పానండి బాబు. ఓకే, మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. హలో అండి, అందరికి నమస్కారం. ఫస్ట్లీ చేతో అన్న, థ్యాంక్స్ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కంగ్రాట్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ తండేల్. అండ్ థ్యాంక్ యూ అండి, మ్యాడ్ 1ని ఇంత హిట్ చేసినందుకు. ఐడ్ లైక్ టు థ్యాంక్ ది ఆడియన్స్. దానివల్లనే మళ్ళీ సీక్వెల్ కూడా తీసినాం. అండ్ ఈసారి మ్యాడ్ మ్యాక్స్. అండ్ థ్యాంక్ యూ టు వంశన్న, చిన్నబాబు గారు, హారిక గారు ఫర్ బిలీవింగ్ us అన్ అగైన్. అండ్ అదిరిపోయిన సినిమా అయితే మీరు ఒక 2 hours ఎంటర్టైన్ అవుతా అని మైండ్లో పెట్టుకొని వస్తే ఈజీలీ యూ విల్ లవ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాల్లో కామెడీగా ఉంటాడు కానీ యాంథనీ మాత్రం బయట చాలా సీరియసే. మొత్తం ఫేస్ ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సి వస్తుంది, దట్టమైన అడవి. ఓకే, ఎస్ రాజేష్ గారు, చాలా సర్ప్రైజ్ ప్యాకేజ్ మీరు ఈ సినిమాలో. ట్రైలర్లో చూసినప్పుడు అనుకున్నాం, అరే భలే వచ్చారే మీరు అని. ఈ జనరేషన్లో నేనేంటి అనుకున్నారు కదా. అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సితార ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి, ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైతన్య గారికి, మారుతి గారికి, ఎస్పెషల్ సినిమాలో సంగీత్ శోభన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. రామ్ నితిన్ అండ్ నార్నే నితిన్, మీ అందరికీ పేరు పేరు ఎంత థ్యాంక్స్ చెప్తానంటే, షూటింగ్ అంతగా ఎంజాయ్ చేస్తాం మనం. లిటరల్లీ ఇది మ్యాడ్ 1, 2 కాదు, నాకు తెలిసి ఇది దీనికి ఒక 5, 6, 7 చేసిన ఆశ్చర్యపోతుంది. అంత పెద్ద హిట్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది సినిమా ఇది. కామెడీ ట్రైలర్ చూసింది జస్ట్ ఒక 5% కూడా కదా, ఇంకా కామెడీ ఇంకా ఎక్కువ ఉంది. అండ్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ కెమెరామ్యాన్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ అంతే, మురళీ గారు, క్యారెక్టర్లు అందరూ ఒక క్యారెక్టర్, నాకు నచ్చిన క్యారెక్టర్ అందరికన్నా నాకు యాంథనీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. మీరు సినిమా అంతా చూస్తే ఎవరు ఎంతున్నా సరే లాస్ట్లో యాంథనీ అలా ఎంటర్ అవగానే చొమ్మడి రిజల్ట్స్ పడతాయి. ఆ ఒక్క సీన్ కూడా అది పిచ్ అయిపోతుంది. సినిమాలో ప్రతి సీన్ కూడా ఇలాగే ఉంటుంది, ఎక్కువ చెప్పకూడదు. సీరియస్ నా ఫేవరెట్ క్యారెక్టర్. సినిమా నేను చూస్తున్నప్పుడు కూడా నేను సమ్మన్ రాగానే చాలా ఎంజాయ్ చేశాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే, సుమా గారు అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు ఆన్ March 28th మిమ్మల్ని థియేటర్స్లో చూడడానికి. థ్యాంక్ యూ. రండి మనం కలిసి వెళ్దాం, నాకు కూడా కింద కొంచెం పని ఉంది. అంటే ఎక్కువసేపు ఉంటామని పంపించేస్తున్నారా? ఏంటండి? ఉంటా స్టేజ్ మీద పంపించేస్తారు కదా? లేదు, చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి మీకు. KLM ఫ్యాషన్ మాల్ ప్రెజెన్స్ మ్యాడ్ మ్యాక్స్ ఈవెంట్ పవర్డ్ బై ప్రియా గోల్డ్ అండ్ our జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వెగా జ్యువెలర్స్. హెల్త్ పార్ట్నర్స్ ఆర్ యోధా డయాగ్నోస్టిక్స్, ఫార్మసీ, క్లినిక్ ఆన్ కాల్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, కరీంనగర్. ఇవన్నీ నేను డబ్బింగ్లో చెప్పుకునే డైలాగ్ చెప్పలేదు నేను. మ్యూజిక్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండి. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. ఏమైనా ఉంటే చెప్పండి వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్స్, హాయ్ చైతు. ఒక్కసారి మన నితిన్ కూడా ఇటొచ్చి, ఈ అమ్మాయి అటు వెళ్ళిపోతే, ముగ్గురు ఒక దగ్గర ఉంటే నాకు క్వశ్చన్స్ అడగడానికి చాలా ఈజీగా అనువుగా ఉంటుంది. థ్యాంక్ యూ. మైక్స్ ప్లీజ్. ఎక్కడ మైక్లు భయ్యా? ఓకే, సో నేను అడగబోయేటువంటి క్వశ్చన్స్కి మీరు పాయింట్ చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు పాయింట్ ఇట్ అవుట్ టు అదర్ పర్సన్.
నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఉందో అది అదే అన్ని తనేనా? ప్రతి క్వశ్చన్. ఓకే, రెడీ? లెట్స్ స్టార్ట్. మ్యాడ్ బాయ్స్, ఆర్ యు ఆల్ రెడీ? మైకులు పంచే. పాయింటింగ్ మైకులు ఎందుకండి? పర్లేదు, ఏదైనా మాట్లాడడానికి కావాలంటే పెట్టుకోండి. ఏ లడ్డు, ఇలా పాపం లడ్డు ఎట్లా అయిపోయావు అసలు, పెళ్ళి జరగాల్సింది నీకు. మై డీపెస్ట్ సింపతీస్ విత్ యూ. ఆన్లో ఉంది. ఓకే, రెడీ? చెక్ మైక్ 1 4 3. ముగ్గురులో కల్లా ఎక్కువసేపు పడుకునేది ఎవరు? రామ్ నితిన్, యూ? నేనే. యా, ఇది రైట్ ఆన్సర్. యా. ఓకే, సెట్కి లేట్ లతీఫ్లు ఎవరు? రామ్ నితిన్. నేనే. 2 పాయింట్స్ వచ్చాయి నీకు ఆల్రెడీ. yes. అసలు స్కోరా? గెలవాలన్నారు మా, అందుకే ఒప్పుకున్నా నేను కూడా. మన ఇండియా గెలిచినట్టేనా మొన్న? అంతేనా? క్రికెట్లో గెలిచినట్టు వచ్చేస్తాయి పాయింట్లు. హూ ఇస్ ద మోర్ రొమాంటిక్ పర్సన్? రామ్ నితిన్. ఇది టూ మచ్. ఇది అంటే నువ్వు రొమాంటిక్ కాదా? ఇది టూ మచ్. ఇది అరే ఉన్న ఫ్యాన్స్ కూడా సరే. ఓకే, హూ ఇస్ మోర్ యాంగ్రీ పర్సన్? ఎవరికి చాలా కోపం ఎక్కువ? అదేంటి? లడ్డు మామ. లడ్డు ఏంటి కనిపించడానికి ఇంత సాఫ్ట్ గా ఉంటావు, సైలెంట్ గా వైలెంటా నువ్వు? సుమ గారు, షార్ట్ లో ఎవరన్నా మాట్లాడితే, సెట్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే ఇంకా బూతు బూతు బూతు. ఏంటి బూతులు కూడా? అందుకనే ఫస్ట్ మ్యాడ్ టీజర్ 1 వచ్చినప్పుడే అనుకున్నాం అది నీ ఓన్ బూతులేనని. అలా ఏం లేదు. ఓకే, హూ ఇస్ ద స్మార్టెస్ట్? చెప్పండి, కమాన్. నితిన్ బ్రో. నితిన్. Yeah, he is the smartest. నితిన్ ఇస్ ద స్మార్టెస్ట్. Yeah, he is smartest. ఇచ్చేసారా? అంటే అట్లీస్ట్ లుక్ వైజ్ ఆయన చాలా స్మార్ట్, ఎక్కువ మాట్లాడితే చాలా నాలెడ్జబుల్ మాటలు మాట్లాడతానని ఒక పర్సెప్షన్ ఉండేది మాకు ఫస్ట్ నుంచి. అదే మెయింటైన్ చేస్తున్నాం మేము. ఓకే, ఉండేది అంటే ఇప్పుడు లేదమ్మా. సారీ, ఫ్లోలో వచ్చేసి. బిగ్గెస్ట్ గాసిప్ క్రియేటర్ ఎవరు సెట్ లో? గాసిప్ క్రియేటరా, గాసిప్ సీకరా? అంటే సీకర్, క్రియేటర్ వీడే. రామ్, నీకు 45 I'm పాయింట్లు gonna వచ్చాయి. win. 45 పాయింట్లు వచ్చాయి నీకు. సరే, వంశీ గారి ఫేవరెట్ ఎవరు? మొన్న ఓపెనింగ్ చెప్పారు కదా ఇంటర్వ్యూలో. అది నేనే అనుకుంటున్నాను, వంశన్న అడగాలి మరి. వంశీ గారు ఇక్కడ ఉండరు, ఆయన అక్కడెక్కడ ఉంటారు. మన ఎందుకంటే ఇంటర్వ్యూలో నేనని చెప్పారు, కానీ లేదు మా, యాక్చువల్లీ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్. వంశీ అన్న చెప్పండి పేరు, ఎంజాయ్ చేయి మళ్ళీ. ఇప్పుడు అడగడానికి ఆయన లేరు, ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ గోనసంచి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంటే 1 కాదు 2 కాదు, ఎన్ని జరుగుతున్నాయో ఏమిటో. నాకు తెలిసి భారతదేశంలోనే అత్యధికంగా ప్రొడక్షన్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందంటే అది ఇదేనేమో. ఓకే, మన కళ్యాణ్ శంకర్ గారి ఫేవరెట్ ఎవరు? సంగీత్. కాదు, లడ్డు. సంగీత్. ఓకే, ఇది టఫ్ కాల్ మామ. మీ ఇద్దరులో ఎవరనేది కొంచెం టై అవుతుందండి. ఇదైతే చాలా కష్టం. మన అనుదీప్ గారి ఫేవరెట్ ఎవరు? మీరు చెప్తారా పోనీ? కళ్యాణ్ అన్న. ఇది రైట్ ఆన్సరా? మీ ముగ్గురులో ఆ ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరండి? ఈరోజే చెప్పాలి. లేదు, నాకు ముగ్గురు ఇష్టం అండి. నిజంగా ముగ్గురు ఇష్టం నాకు. మీకు నిజంగా ముగ్గురు ఇష్టం అని నాకు తెలుసు, కానీ ఇది ఒక గేమ్. ఫేస్ చూస్తే కానీ చెప్పలేరా? విష్ణు, లడ్డు ఇష్టం నాకు. లడ్డు ఆ ముగ్గురులో లేడు. లడ్డు లేడు. అంటే ఈ ముగ్గురు నచ్చరా మీకు? పాప వదిలేండి, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నాకు నితిన్ ఇష్టం. ఇద్దరున్నారు మళ్ళీ. నితిన్ లేదు. ఏ నితిన్? నువ్వే బేటా చింటూ. నేను బేటా చింటూ బేటా, నువ్వే బేటా. ముగ్గురులో కల్లా బెస్ట్ డాన్సర్ ఎవరు? మీరే మార్కులు ఇచ్చుకోవాలి. వాళ్ళిద్దరిలో టఫ్ కాల్ అండి ఇది. ఇందాక కళ్యాణానికి ఎవరు ఇష్టం? వీడు మాత్రం కాదు. నేనైతే కాదు. మ్యాడ్ 3లో ఏదైనా అరివీర భయంకరమైన డాన్స్ చేద్దామని నువ్వు ప్లాన్ చేస్తున్నావా రామ్ నితిన్? ఎందుకంటే ఇది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి. ప్లాన్ చేశాడు, అది తీసారు తర్వాత. నెక్స్ట్ సోలోగా ఒక బయోపిక్ అనమాట. ఒక బ్యాడ్ డాన్సర్ మీద ఒక బయోపిక్. హౌ అ బ్యాడ్ డాన్సర్ బికమ్స్ అ టెరబుల్ డాన్సర్. బా, సూపర్ అసలు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. నాన్నే నితిన్ ఎలాగో అవుట్ ఆఫ్ మ్యారేజ్ మనకి క్వశ్చన్లో లేడు. మరి మీ ఇద్దరిలో ఫస్ట్ మ్యారేజ్ చేసుకోబోతుంది ఎవరు? పెద్దోళ్ళే చేసుకుంటారు, నన్ను నమ్ముతున్నాను నేను. అంటే నువ్వేనా? సంగీత్ నాకన్నా కొంచెం 1 year 1 or 2 years పెద్దగా. చెప్పు, నేను ఏం చెప్పాలి చెప్పేసి నువ్వు కూడా. అంటే లేదు, పెళ్లి వాడికే సంబంధాల వాడికి ఎక్కువ వస్తాయండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ లడ్డూకి. లడ్డు, సోన్ పాపిడి కేజీ ఎంత? 680 రూపీస్ మ్యామ్. అంతుందా? రాంగ్ ఆన్సర్. కొన్నావా ఈ మధ్య? అంటే టీజర్ తర్వాత రేటు పెరిగిందని చెప్తున్నాడు.
నాకు తెలిసైతే కాదు, నేను ఒకసారి కరెక్ట్గా ఎంక్వైరీ చేసి చెప్తాను. ఇదైతే రాంగ్ ఆన్సర్ అని నాకు అనిపిస్తుంది. నాకు నచ్చిన ప్లేస్లో మాత్రం 680. నీకు నచ్చినటువంటి ప్లేస్లో 680. సూపర్ భయ్యా, సూపర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మన మ్యాడ్ టు మ్యాడ్ స్క్వేర్ జర్నీ ఎలా నడిచింది అనేది ఒక్కసారి ఒక ఏవీ చూసేద్దాము. లెట్స్ హావ్ ద ఏవీ ప్లీజ్. ఏదన్నా చేయాలమ్మా. Hey, let's break all the stereotypes. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబ్ అయ్యా? పొద్దునకి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. నైస్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు చేసిన పిచ్చి పనులే ఉంటాయి. ఆ మ్యాడ్ సినిమానే మనం చేయబోతున్నాం. మీరు చూస్తారు October 6th. నాకు ఈ మూవీ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, హారిక గారికి, వంశన్కి చాలా థ్యాంక్స్. మీ ఎంటర్టైన్మెంట్ మా బాధ్యత. మీరు పెట్టే ప్రతి టికెట్ కి రూపాయి, దాని వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. డెఫినెట్ థియేటర్ రండి. October 6th వస్తాం మీ అందరి ముందుకి. థియేటర్ లో చింపేస్తాం. కాలేజ్ సినిమా, పిల్లల సినిమా, ఫుల్ ఫన్ సినిమా. టేక్ ఆఫ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు సినిమాలో. October 6th రిలీజ్ అండి. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ముగ్గురు అయితే మాత్రం ఎక్కడికి వెళ్తారు నాకు తెలుసు. ఇప్పుడు వస్తున్న న్యూ కమర్స్ మీద ఎవరి మీద బ్లైండ్ గా బెట్ చేయాలంటే నేను మీ మీద బెట్ చేస్తాను. This is a great film and it's a full fun entertainer. Great mad film coming on the 6th. October 6th. Can't wait to watch. I think it's going to be a mad hit, a mad blockbuster. జాతిరత్నాల కంటే ఒక్కసారన్నా తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. మ్యాడ్ అన్న సూపర్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చూస్తే ఆ బీపీ షుగర్ కూడా పోతుంది. అంత కామెడీ ఉంది. మూవీ చాలా బాగుంది. కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి మాకైతే. చింపి చేతికిచ్చారు. మూవీ అయితే బ్యూటిఫుల్. చాలా ఉంది కామెడీ, ఘోరంగా నవ్వు. ప్రెసెంట్ లో బెస్ట్ కామెడీ మూవీ అంటే ఇది అనుకోవచ్చు. సూపర్ ఉంది, ఫెంటాస్టిక్, నవ్వుకోవచ్చు. సూపర్ ఎక్సలెంట్. నిజంగా పిచ్చి ఎక్కింది అన్న సినిమా మొత్తం చూస్తే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ముగ్గురు క్యారెక్టర్స్ అన్న, ముగ్గురు హీరోగా చేశారు. చాలా బాగా నచ్చింది వాళ్ళ క్యారెక్టర్స్. కానీ మ్యాడ్ అని చెప్పి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. మూవీ చాలా బాగుంది, మంచిగా ఉంది. ఫుల్ కామెడీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బాగుంది నా సినిమా అయితే. బాబా పేరు నిలబెట్టిన బామారిదే. ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ. ఇప్పుడే చూసాను భయ్యా మ్యాడ్ సినిమా. నిజంగా మ్యాడ్ భయ్యా, మామూలు మ్యాడ్ లేదు భయ్యా. అన్న రాసి పెట్టుకోండి, మనం ఇంతకు ముందు కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే మనం జాతిరత్నాలు చేస్తాం కదా, దానికి 100 రేట్లు మించి ఉందన్న. మ్యాడ్ మూవీ చాలా బాగుందన్న. చాలా హిలారియస్ హిట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే సూపర్ ఉంది. బీమ్స్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్తకుట్టు వదిలిపెట్టారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది. నాకైతే ఒక హ్యాపీ డేస్, ఒక కేరింత మూవీ గుర్తొచ్చినాయి అన్న. మ్యాడ్ సినిమా మ్యాడ్ లాగా లేదు బ్రో. పీక్స్ తీసిండు. వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటారు. టోటల్లీ ఫన్ సినిమా. డెఫినెట్లీ హ్యాపీ డేస్ కి ఎన్ని టికెట్లు అమ్ముడు పోయినా అన్ని టికెట్లు అమ్ముడు పోతాయి సినిమాకి. హ్యాపీ డేస్ కావచ్చు, 3 Idiots కావచ్చు, ఏ లెవెల్లో కనెక్ట్ అయినా ఆ లెవెల్లో కనెక్ట్ అయినా సినిమా బ్లాక్ బస్టర్ గుర్తొస్తుంది. ప్రతి రివ్యూ పాజిటివ్ ఉంది. ఇప్పుడు సూపర్ హిట్, దాన్ని బ్లాక్ బస్టర్ చేసే పని ఇంకా మీ చేతిలోనే ఉంది. మంచి సినిమా చేస్తున్నాం, కామెడీ సినిమా చేస్తున్నాం, కానీ మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ రివ్యూ ఎవరి దగ్గర నుంచి వినలేదు. బావాకి చాలా నచ్చింది, అక్కకైతే డబుల్ త్రిబుల్ నచ్చింది, పిల్లలకైతే వాళ్ళు నితిన్ మామ ఇవి ఇదే. Thank you everyone for watching the movie and like loving the movie. I'm very happy. నెక్స్ట్ మంత్ 29th అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. టీజర్ చూశారు, ఎంత మ్యాడ్గా ఉండిపోతుందో. దానికి డబల్ సినిమా ఉండిపోతుంది. నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈసారి నేను అనేస్తున్నా, ఆ టికెట్ డబ్బులకి డబల్ ఇస్తాడు. మ్యాడ్ దానికి మించి ఉంటుంది. అందరు చెప్తున్నారని కాదు, తప్పకుండా ఈసారి అయితే అసలు సీట్ లో కూర్చోవడం అనేది ఉండదు. I'm really excited for you all to watch it in the theaters on the 29th of March. It is going to be a really fun ride for you all. ఓకే బాయ్. కానీ ఒక మూవీ ప్రమోషన్స్కి ఇన్ని రకాలైనటువంటి వీడియోలు చేయొచ్చు అని మీరు ఇంకొకసారి ప్రూవ్ చేశారు. గ్రాక్ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. గోవా విషయంలో ఏం జరిగింది, మెయిన్ హీరో ఎవరు, యూఎస్ఏ బుకింగ్స్ వీడియో అకార్డింగ్ టు ద లేటెస్ట్ బస్సు, అప్డేట్కి అప్డేట్, మ్యాడ్ మాటలు, శివరాత్రి వీడియో, ఛాంపియన్స్ ట్రోఫీ. అమ్మయ్యా, ఇంకా ఏమైనా మిగిలాయా? మీరేమన్నా జాయిన్ అవుతారంటే మీతో కూడా ఒక వీడియో చేయాలని ప్లాన్ చేసాం. ఓకే, అయితే నేను ఇప్పుడు జాయిన్ అవుతాను. మనం ఒక లాఫ్టర్ ఛాలెంజ్ చేద్దాం. ఓకే, మీరు ఎవరిని నవ్వించాలో చెప్తాను. ఆ ఒక్క వ్యక్తిని మీరు నవ్విస్తే చాలు. అనుదీప్ గారు ఒకసారి ఇలా రండి. కిటికీలు పెట్టే ఛాన్స్ ఉందా మాకు? ఎస్. ఏంటి కాదు,
దాని బదులు మాకు వెంకీ వాకౌట్ అడ్లూరి చేయడం గారు easy హాయ్ అండి అండి. వెల్కమ్. దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ. యాక్చువల్లీ చైతన్య గారిని నవ్విస్తాం, ఆయన ఏం చేయకుండా నవ్వుతున్నారు ఇందాక ఆయన పాపం. నవ్వుతూనే ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇక్కడ ఏం జరిగినా నవ్వుతున్నారు ఆయన. ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయన ఏం చేయకుండా నవ్వుతున్న థియేటర్కి వస్తే ఇంకా గిట్టి నవ్వుతారని ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు, ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి. అనుదీప్ గారు రండి ఒక్కసారి, మీరు నవ్వకూడదు, రండి. లాఫ్టర్ ఛాలెంజ్ అండి. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే మాకు నేర్పించండి వెంకీ గారు. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే నేర్పించండి. ఓకే రెడీ బాయ్స్? హలో మీరు కూర్చుంటారా? కూర్చోండి. బాయ్స్ ఇటు రండి, 3 బాయ్స్ రండి. ఇట్స్ లాఫ్టర్ ఛాలెంజ్. మీరు సైగల ద్వారా కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి చీమ ఏనుగు జోకుల ద్వారా కానీ వారిని నవ్వించవచ్చు. అది నవ్వు కాదు, జస్ట్ ఆయనకి పళ్ళు ఉన్నాయని చూపించాడు. ఇది నవ్వు కాదు. ఓకే నేను ట్రై చేస్తాను. బేటా చింటూ నవ్వమ్మా. చింటూ అందరు చూస్తున్నారా మిమ్మల్ని? ఇది ఎక్కడ ఘోరం అండి నాయన. మీరు సినిమాలు చేసేదే అందరు చూడటం కోసం కదా, మళ్ళీ అందరు చూస్తున్నారు నన్ను అంటారేంటి? ఇప్పుడు కూడా ఆయన నవ్వలేదు. మీరు ఇప్పుడు నవ్వుతారా? కళ్యాణాన్ని తెచ్చి ఇక్కడ డాన్స్ చేయించాలా? నవ్వలే, అది చిగుళ్ళు ఉన్నాయని చూపించాడు ఆయన. చిగుళ్ళు అన్న నువ్వు నవ్వితే ఎట్లుంటుంది అన్న? అన్న కళ్యాణ డాన్స్ అన్న గుర్తెచ్చుకో అన్న, గుర్తెచ్చుకో అన్న. అన్న వస్తుంది. ఆయనలో మేము నవ్వచ్చా? అంతే ఇదే. అర్థమైందా మీకు? ఇప్పుడైతే మీరు నవ్వించలేదు, కానీ సినిమాలో మాత్రం మీరు బాగా నవ్వించబోతున్నారు, అంతేనా? డెఫినెట్లీ. సినిమా చూసి 3 సార్లు నవ్వారని చెప్పారండి మాకు. ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు నవ్వారు, ఇప్పుడు నవ్వారు. థ్యాంక్ యూ. లడ్డూకి తల మీద పాగా రెడీగా ఉందా? తలపాగా? ఎందుకంటే ఇప్పుడు అక్కడ పెళ్లి జరిగినా జరగకపోయినా ఇక్కడ మాత్రం మనం పెళ్లి జరిపించాలి. నీ పెళ్లి చేస్తా. ఇదిగో బ్యాండ్ బాజా బారాత్ ఎక్కడమ్మా? రండి రండి బాయ్స్, తొందరగా రండి. విష్ణు అలియాస్ లడ్డూని వేదిక మీదకి తోలుకు. హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారికి ఇదే మా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. లడ్డు మొత్తానికి పెళ్ళవుతుంది బేటా. కానీ ఇదిగో నీకు ఒక సిన్సియర్ అడ్వైస్, ఇట్లా జరక్క పెళ్లి జరుగుతుంటే అట్లా ఫ్రెండ్స్ని పిలవకూడదు. నువ్వు ఎందుకు పిలిచావు? బై మిస్టేక్ అట్లా అయిపోయింది మ్యామ్. మరి జరిగిందా పెళ్ళి? అంటే నీకు జరిగింది ఈ పెళ్ళి కాదు, పెళ్ళి జరిగినట్టుంది. పెళ్ళి. ఒక్క నిమిషం స్వీట్ తీసుకొస్తా. సినిమాలో నువ్వు పెట్టావు కదా స్వీటు, నీకు మాత్రం ఎవరు పెట్టలేదు కాబట్టి ఇదిగో నేను పెడతాను నీకు. ఒక్క నిమిషం. సోన్ పాపిడి సేమ్. బాగుందా? చాలా బాగుందా? ఓకే. ఎన్ని టేకులు తిన్నావేంటి? ఏంటి మ్యామ్? ఆ సోన్ పాపిడికి ఎన్ని టేకులు తిన్నావేంటి? బాగానే తీసుకున్నా మ్యామ్. బాగానే తీసుకున్నావా? ఓకే. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు మిస్టర్ లడ్డు. ఏంటో నీ లైఫ్లో లడ్డు సోన్ పాపిడి ఇలా మొత్తం ముద్రించుకుపోయింది. యాక్చువల్లీ నా ఫేవరెట్ స్వీట్ గులాబ్ జామున్ మ్యామ్. నెక్స్ట్ గులాబ్ జామున్ పెడదామని అనుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. సారీ యాజ్ యూజువల్ నాకు లేట్ అయిపోయింది. ఫస్ట్లీ నాగ చైతన్య గారు, మారుతి గారు ఉండే ఇప్పుడు వెళ్ళిపోయారు. సారీ చిన్బాబు గారు, వెంకీ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. ఐడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ వంశీ అన్న, హారిక గారు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ back in the film as much as you supported us. Kalyan needed that support to really make this film. Kalyan garu Chennai lo unnarata, mixing ani chepparu. I don't know what he is mixing. And firstly I actually my event lo eppudu raaledu. మా రీల్ ఫాదర్ మురళీధర్ గౌడ్ గారు, థ్యాంక్స్ లాట్ సార్. సత్యం రాజేష్ అన్న, నేను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో సత్యం రిలీజ్ అయింది,
నా దగ్గర ఇంకా సత్యం క్యాసెటెడ్ ఉందన్న. థ్యాంక్స్ లాట్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆల్సో ఐ లవ్ టు థ్యాంక్ మిస్టర్ Shamdad sir. He's been a real inspiration for me to be on the set. Shamdad, his kid Tashi was also on the set. We thoroughly enjoyed the shoot. Anthony, Keiri, Andeep Anna, my friend Mukesh, Kartikeya. We all had lots of fun on the set. Yeah. Mr. DD. చాలా నర్వస్ ఉన్నాను, అందుంచి నేను ఐఎమ్ బ్రేకింగ్ ద ఎంటైర్ థింగ్ ఇన్ పీసెస్ అండ్ ట్రైన్ టు టాక్ గెట్ టుగెదర్. రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫిల్మ్ అండ్ రియలీ హ్యాపీ దట్ మేమందరం నలుగురం కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేసాము. రామ్, సంగీత్, నితిన్, వీ హ్యాడ్ సో మచ్ ఫన్ ఆన్ ద సెట్, ఆఫ్ ద సెట్, డ్యూరింగ్ ప్రమోషన్స్, during release hopefully and post release also. ఎల్లుండి వచ్చి సినిమా చూడండి, బాగాలేకపోతే సుమ గారిని అడగండి. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ లడ్డు. చక్కగా నీ పెళ్లి జరిగి మేమందరం కూడా గోవాలో వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. మార్చి 28వ తారీఖున థియేటర్స్లో తప్పకుండా కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్విక్ అడిషన్, యు ఆర్ టోటలీ స్పోర్టింగ్ ద లుక్ మ్యామ్. యో మ్యాన్ యో. యా, మీ మ్యాడ్ సినిమాతోనే మొదలైంది ఇది లాస్ట్ టైం. కాకపోతే అప్పుడు కాలేజ్కి వచ్చాను, ఇప్పుడు గోవాకి వస్తున్నాను, అంతే తేడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో స్వాతిరెడ్డి సినిమాతో స్వాతిరెడ్డి పాటతో మంచి సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి రెబా మోనికా జాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇందాక సాంగ్ కోసం వచ్చి డాన్స్ పర్ఫామ్ చేశారు, మాటలు మాత్రం వినలేదు. సో ఇన్వైటింగ్ రెబా టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ ప్లీజ్. Andarki namaskaram. First of all, I'd like to say thank you, Naga Chaitanya Garu, for gracing our occasion. And congratulations on Tandel. That was a fantastic performance. Sir, to all the amazing guests who are here, I need to say thank you for coming. Truly an honor for me to be standing here. In fact, I'm a very, very small part of this film. I did this really cool, fun song called Swati Reddy. It was a very big decision for me, but I think the moment they came to me and said, you know, it's for this film Mad, I didn't really think twice. I said yes immediately because everybody who's watched the film Mad has loved the performances, loved the entire film. So I'm like, Mad 2 is going to be fab, and to be a part of it, even in a small way, is going to be wonderful. So I took up the opportunity and almost felt like I shot the entire film with them. That's the kind of fun we had those 3 days. First of all, I'd like to say what a wonderful team. I'm so grateful to have danced with you 4 in fact. Thank you for making me feel so comfortable. I want to say thank you to the producers for being so kind, for giving me this opportunity, this space. I want to name everyone, but I don't want to take so much time. I hope everybody loves the film. I know they will. And thank you to everyone for listening to the song, loving the song. I'm sure you're going to like it even more when you watch the entire thing on March 28th. But thanks a lot to each and every one. Wishing all of you a big, big, big success. I'm sure it's already a success, but just wishing you again. Really, really grateful to have been part of this. Thank you so much for having me here. And I'm really sorry if I've left anybody. Actually, I've left everybody out. I've said thank you collectively, but I truly mean it. Thanks to each and every one. Thank you so much, Swati Reddy. అదే రేబా, ఈ స్వీట్ ఆ ముగ్గురులో కల్లా ఎవరు ఒకళ్ళకి మాత్రమే పెట్టాలంటే ఎవరికి పెడతారో చెప్పండి ఇక్కడ. Controversial. Yes, we want some controversy. On what basis? On what basis? Any reason, like whomever you like the most. Oh. Can I take one and divide it? No, you have to tell the name now first. Sweet petti. What if I say laddu? Laddu. ఆ 3లో లేడుగా లడ్డు.
ఆ 3లో లడ్డు లేడు. I mean, all the three of them are super special to me. Very They're optimistic. great friends of mine. Okay. Come on. తీసుకోండి. I think I danced the most with Sangeet. సంగీత్ ఓకే. యా సంగీత్లకే మనం ఎక్కువ డాన్స్ చేస్తాం. But also talked equally more with Ram. ఓకే. సో తీసుకోండి, తీసుకొని వెళ్ళి పెట్టేసేయండి. What do you want with sweet? ఓ ఆ ఆప్షన్స్ లేవు, మీరు ఏ స్వీట్ పెడితే అది తినడమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి తను చేసినటువంటి ప్రతి సినిమాని ఒక కంప్లీట్ హోల్సమ్ ఎంటర్టైనర్గా ఫ్యామిలీ అందరూ చూసే విధంగా తీర్చిదిద్దినటువంటి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ త్వరలోనే మన ప్రభాస్ గారితో రాజా సాబ్ సినిమా కూడా రాబోతుంది. మారుతి గారిని సాధారణంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మారుతి గారు. ఎస్, మారుతి గారు. మారుతి గారు ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూసా, మార్నింగ్ చూసా. మార్నింగ్ చూసారా? ఎలా అనిపించింది ట్రైలర్? బాగాలేదంటే ఇక్కడ కొడతారు ఇప్పుడు. అది మెయిన్గా మనకి వంశీ గారు ఉన్నారు కదా, ఒకవేళ సినిమా బాగాలేదంటే టికెట్ డబ్బులు వెనకిచ్చేస్తానని చెప్తారు. మరి ఈసారి ఏమంటారో చూడాలి. చిచ్చి వంశీ అలాంటి శబ్దాలు చేయడు నాకు తెలిసి యాక్చువల్గా. ఎందుకంటే తనకి తెలిసి క్వాలిటీ ఫిలిం వస్తుంది కాబట్టి అలా చెప్తాడు అంతే. యా ఓకే. యా మ్యాడ్ సమ్మర్లో మ్యాడ్ నిజంగా ఒక రైట్ టైంలో రైట్ ప్రాజెక్టు తీసుకురావడం అంటే నిజంగా ఇదేనేమో. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైం మ్యాడ్ చూశాను, నిజంగా కొత్త డైరెక్టరు చాలా బాగా చేశాడు, టైమింగ్ ఉందనుకున్నాను. కళ్యాణ్ గారు ఇక్కడ రాలేదనుకుంటా. ఇలాంటి డైరెక్టర్స్ నిజంగా రావాలి, ఇలాంటి మంచి మంచి సినిమాలు తీయాలనిపించింది. ఎందుకంటే చిన్న సినిమాలు, క్వాలిటీ సినిమాలు మిస్ అవుతున్నాం. అలాంటి టైంలో ఒక చిన్న సినిమాని ఇంత క్వాలిటీగా తీస్తున్న మా వంశీకి నిజంగా ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పాలి. తన డేర్కి చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ బ్యానరు నాతో స్టార్ట్ అయిన బ్యానరు సితారా ఎంటర్టైన్మెంటు, అది ఈరోజు ఇంత మంచి క్వాలిటీ ఫిల్మ్స్ తీస్తూ ఈ సితారాలో పని చేయాలి అనిపించేంతగా ఎదిగినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మా వంశీకి అట్లాగే చిన్నబాబు గారి బ్లెస్సింగ్స్ ఉండటం, ప్రతి కాన్సెప్ట్ని క్లీన్గా వాళ్ళు దగ్గర కూర్చుని సినిమాలు తీయించడం, వాళ్ళ ప్యాషన్ చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. ఎందుకంటే సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్లో నాకు తెలిసి ఇది ఇస్తుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే టీమ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా బాగా చేశారు, నేను చెప్పక్కర్లేదు. ఈ టీంకి, బ్యానర్కి అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. మారుతి గారు ఒక క్వశ్చన్ అడగొచ్చా? నా సినిమాకి సంబంధించిన కాకుండా అడగండి. ఓకేనండి. మేము చూడబోయేటువంటి రాజాసాబ్ గురించి అప్డేట్ ఏమైనా చెప్తారా? అప్డేట్ ఎందుకండి ఇక్కడ? అంతేనా? అప్డేట్లు మానేమంటారా? అలా ఏం లేదు. నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్కి బాగా నచ్చుతుందో అలాంటి సినిమా ఆయన తీస్తున్నాడు నాతో. ఓకే. అందువల్ల చాలా హ్యాపీగా, ధైర్యంగా, కంగారు పడకుండా ఉంటే ద బెస్ట్ సినిమా వస్తుంది. సూపర్ ఎంటర్టైనర్ వస్తుంది అని చెప్పకనే చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఒక సూపర్ ఎంటర్టైనర్ లోడింగ్ అవుతుంది అండ్ ఇంకొక సూపర్ ఎంటర్టైనర్ మార్చ్ 28న రిలీజ్ అవ్వబోతుంది. ఈ 28న రిలీజ్ అవబోతున్నటువంటి సినిమా ట్రైలర్ని ఈరోజు మార్నింగ్ చాలామంది చూసుంటారు. చూడని వాళ్ళ కోసం లేదు, చూసిన వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి లెట్స్ హావ్ ద ట్రైలర్ ఆఫ్ మ్యాడ్ 2, మ్యాడ్ స్క్వేర్ ప్లీజ్. మ్యాడ్ స్క్వేర్ bookings are already open and almost full. March 28th 7 o'clockకి ఫస్ట్ షో పడుతుంది. మనందరం ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం రెడీ అయిపోదాము. బాయ్స్ వీఆర్ ఆల్ రెడీ ఫర్ ది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. టేక్ అస్ టు గోవా. అంతే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దానికి ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి పాటలకి ఫ్యాన్స్ ఉంటారు, కొంతమందికి డాన్స్ ఫ్యాన్స్ ఉంటారు, కొంతమంది యాక్టింగ్కి ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్ అరుస్తారు అంటే ఈయన స్క్రీన్ ప్రెసెన్స్కే ఫ్యాన్స్ ఉంటారు. నన్ అదర్ దాన్ అవర్ డైరెక్టర్ అనుదీప్ గారిని కాదు, యాక్టర్ అనుదీప్ గారిని కాదు, లిరిక్ రైటర్ అనుదీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనుదీప్ గారు. చెప్పారా ఇంకా అరుపులు సరిపోలే.
ఈసారి ఏం చేశారు క్యారెక్టర్? చేసా, చిన్న క్యారెక్టర్ చేశా. చిన్న క్యారెక్టర్ చేశారు కానీ మంచి క్యామియో అయి ఉంటుంది కదా అది. అవునండి, క్యామియోనే. గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? లేరు. రియల్ లైఫ్లో అడుగుతున్నా. లేరండి. ఓకే. సో ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాడ్ సినిమా చూసే ఉంటారు. సో మీరు ఎంత ఎంజాయ్ చేసి ఉంటారో, సో అలాగే మ్యాడ్ 2 కూడా ఎంజాయ్ చేయాలని, సితారా బ్యానర్కి ఇంకో హిట్ రావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ. వాళ్ళు అరిచినంతసేపు లేదేంటి మీ స్పీచ్? అంతే, డన్నా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం మైక్ తీసి, ఒక్క నిమిషం. స్వీట్ ఇదిగోండి. ఆ కింద కూర్చున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అలాగే మనకి గెస్ట్లు ఉన్నారు. అదేంటి మొత్తం డబ్బా తీసుకున్నారు? పర్లేదు తీసుకోండి. ఎవరికి పెడతారు? ఒకళ్ళకి ఒకరికి పెట్టి పేరు ఏదింటారు మీరు మామూలుగా? డ్రై ఫ్రూట్స్. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఇదేంటిది? నాకేనా? థ్యాంక్ యూ అజ్మీర్ కలాకండ్, థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి పర్వాలేదు. ఓకే, సో సినిమా మనకి ఫస్ట్ సినిమాతోనే మంచి క్రేజ్ని సంపాదించి, ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ అయిపోయి, సెకండ్ సినిమా ఇలా టీజర్ పడగానే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేంత క్రేజ్ని సంపాదించుకున్నారు ఈ ముగ్గురు కుర్రాళ్ళు. సో వాళ్ళ మాటలు ఇప్పుడు మనం వినబోతూ ఉన్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ముగ్గురు హీరోల్ని ఒకటేసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచి అల్లరితో ఎంటర్టైన్ చేసేటువంటి సంగీత్ శోభన్, సైలెంట్గా కనిపించిన సైలెంట్ జోకులు వేసే కిల్లర్ నార్నే నితిన్, అండ్ కవిత్వాలతో పులిహోర కలపడం మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేయడం వచ్చు అని నిరూపించిన రామ్ నితిన్. ఆ 3 హీరోస్ ఆన్ స్టేజ్ ప్లీజ్, బట్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. చాలా అసలు అంటే చేసి ఇంటర్వ్యూలు షోస్ బాగా పండిపోయినట్టున్నారు, మైకులతో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. ఓకే, ప్లీజ్ గో అహెడ్, స్టార్ట్. అంటే ఇంత సడన్గా అడుగుతారు అనుకోలేదు. సో ముందుగా ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చిన నాగ చైతన్య గారికి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. అండ్ మారుతి గారికి, వెంకీ అట్లూరి గారికి గెస్ట్గా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. సినిమా మీద నాకున్న ప్రేమ, అభిమానం, గౌరవం, అలాంటి సినిమాని నాకు పరిచయం చేసిన మా అమ్మకి రుణపడి ఉన్నాను. ఆ సినిమాల్లోకి వస్తానంటే నన్ను ప్రోత్సహించిన మా నాన్నకి రుణపడి ఉన్నాను. అలాగే 2020లో నేను సినిమాల్లోకి వద్దామని డిసైడ్ అయ్యాను. 2021లో నేను హైదరాబాద్ వచ్చి సినిమాల్లో యాక్టర్గా చేస్తా అన్నప్పుడు నాకు సపోర్ట్గా నిల్చున్న మా మావయ్యకి కూడా చాలా రుణపడి ఉన్నాను. 2021లో నేను యూట్యూబ్లో కొన్ని వెబ్ సిరీస్లు చేశాను. అప్పటికి నాకు యాక్టింగ్ అంత రాదు, ఐఎమ్ వెరీ బ్యాడ్ యాక్టర్ అప్పుడు. అయినా సరే నేనేదో చేయగలనని నమ్మి నాకు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన మా సిఏపిరిటీ ఛానల్ ఓనర్ శరత్ అన్నకి ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ తర్వాత నిహారిక కొండేలా గారు ఒక సిరీస్ ప్రొడ్యూస్ చేశారు, హలో వరల్డ్ అని. ఆ సిరీస్ లేకపోతే ఈరోజు నేను మ్యాడ్లో మనోజ్గా ఉండేవాడిని కాదేమో. సో ఆ సిరీస్ ప్రొడ్యూస్ చేసిన నిహారిక గారికి, ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన శివసాయి వర్ధన్ గారికి ఐఎమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. అండ్ మనోజ్గా నేను యాక్ట్ చేయగలుగుతానని నన్ను నమ్మిన, అంటే హలో వరల్డ్ అని ఒక సిరీస్ చేసినప్పుడు ఆ సిరీస్లో నేను చేసిన క్యారెక్టర్కి మనోజ్కి అసలు సంబంధం లేదు. మ్యాడ్లో ఉన్న ఎనర్జీకి కానీ కామెడీ టైంకి కానీ ఎలాంటి కనెక్షన్ లేదు. అయినా సరే వీడిలో ఏదో ఉంది, వీడు మనోజ్లో సెట్ అవుతాడని నా గురించి ఆలోచించిన మా ప్రొడ్యూసర్స్ అయిన చిన్నబాబు గారికి, వంశన్నకి, హారిక గారికి సార్ మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇవన్నిటికన్నా ముందు ఈ సినిమా మీద నాకు ఇంత ప్రేమ, అభిమానం రావడానికి నేను చూసిన సినిమాలు కారణం. ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి, ఆ అన్ని సినిమాలు చూసి నేను కూడా సినిమాల్లో ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యాను నేను. అలాంటి సినిమాలు తీసిన చాలామంది దర్శకులకి,
అలాంటి సినిమాలు నిర్మించిన ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి, అలాంటి సినిమాలో భాగమైన ఎంతోమంది నటీనటులకి, అలాంటి సినిమాని చూసి ఆదరించిన మన తెలుగు ప్రేక్షకులందరికీ నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. మ్యాడ్లో నేను చేసిన వర్క్ని ఇంత అడ్మైర్ చేసిన ఆడియన్స్ అందరికీ ఐ కెన్ ఓన్లీ జస్ట్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్ ఫర్ మై లైఫ్. మీరు అంత ఆదరించారు కాబట్టి ఈరోజు నేను ఒక బిగ్ స్క్రీన్లో నేను కూడా వన్ ఆఫ్ ద లీడ్గా ప్రూవ్ చేసుకోగలిగాను. ఫర్ ఎ గై ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రమ్ వైజాగ్, ఇట్స్ అ వెరీ హ్యూజ్ డ్రీమ్. అలాంటిది మేము కళ కండానికి కూడా కరెక్టేనా కాదని ఆలోచించే టైంలో మీరు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో దానికి ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఫర్ ది ఆడియన్స్. అండ్ ఈ సినిమా జరిగే ప్రాసెస్లో నాకు సపోర్ట్గా నిల్చున్న మా కళ్యాణ్ అన్నకి కామెడీ మీద నాకు ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చాడు. అప్పటికి కమర్షియల్ సినిమా అంటే ఏంటి, ఏది ఎందుకు పనిచేస్తుంది, ఏది జనాలకి ఎందుకు నచ్చుతుంది అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గైడెన్స్ అన్న. ఈ సినిమా మొదలైంది 2022 అక్టోబర్లో అనుకుంటండి. ఆల్మోస్ట్ అంటే ఒక 3 years అయిపోతుంది. సో ఈ 3 years జర్నీలో నాకు ఎంతోమంది పరిచయం అయ్యారు ఈ సినిమా టీంలో కానీ మా ఫ్రెండ్స్ కానీ. సో నేను వాళ్ళందరి గురించి కూడా అడ్రస్ చేయడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. కొంచెం లెంగ్త్ ఎక్కువైనా ఐఎమ్ సో సారీ మీ టైం నేను వేస్ట్ చేస్తుంటే, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు అడ్రస్ ఆల్ ఆఫ్ దిస్. ముందుగా ఆ టీంలో నాకు బాగా పర్సనల్గా కనెక్ట్ అయిన మనిషి ఒకళ్ళు ఉన్నారు, ప్రణయ్ అన్న. నీకు సినిమా మీద ఉన్న అండర్స్టాండింగ్లో ఒక 10% నేను నేర్చుకున్నానేమో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ మై లైఫ్. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా యూ బికేమ్ మై గో టు పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇఫ్ యూ సీయింగ్. తర్వాత నాకు మా కాలేజ్ ఫ్రెండ్స్ నేను చాలా మిస్ అవుతున్నానండి. ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ టు యూఎస్. బీటెక్ తర్వాత ఏదో అందరూ వెళ్ళిపోయారు. ఆ వెలితి ఏదో ఉంటుంది కదా, అది కొంచెం ఎంతో కొంత ఫిల్ చేయగలిగాడు వినీల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి, కార్తిక్ బ్రో, ఫనీ బ్రో, ఫయాజ్, అందరికీ మీరు పనిచేసి మ్యాడ్ స్క్వేర్ని ఇంత బాగా తీర్చిదిద్దడం వల్ల మాకు ఇంకో సక్సెస్ రాబోతుంది. అండ్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్ దట్ యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. మీ అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను. అండ్ యాక్చువల్లీ ఇందాక ఏదో రాసుకొచ్చాను, ఇఫ్ ఐ నేను మర్చిపోకూడదని. సో నాకు డబ్బింగ్లో చాలా సపోర్ట్గా నించున్న సౌండ్ సురేష్ అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. నేను డబ్బింగ్ బాగా చెప్పానని చాలామంది చెప్తున్నారు. నీకు కూడా చాలా థ్యాంక్స్ అన్న. నాకు డబ్బింగ్ మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ ఐ హావ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డబ్బింగ్ యాజ్ వెల్. తర్వాత నేను సినిమాలో బాగా కనిపించాను. నేనే కాదు, మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా సినిమాలో చాలా బాగా కనిపించారంటే దానికి కారణం చిన్మయ్ గారు. మీరు అంత బాగా స్టైలింగ్ చేయగలిగారు కాబట్టి నేను అంత బాగా కనిపించాను. అది నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, షందత్ సార్, మీ సినిమాటోగ్రఫీ వల్ల మై స్క్రీన్ ప్రెసెన్స్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ హోప్ ఐ విల్ వర్క్ విత్ యూ సూన్ ఇన్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత ఈ సినిమాని ఎడిట్ చేసిన నవీనులి అన్నకి, అన్న యూఆర్ అ వెరీ బిగ్ టెక్నీషియన్, యూ వర్క్డ్ విత్ స్టార్స్. మీరు పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలని ఎడిట్ చేసి కట్ చేశారు. మీరు ఎడిట్ చేసిన సినిమాలో నేను పార్ట్ అవడం ఇట్స్ అ బ్లెస్సింగ్ అన్న. మీ కట్ చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది ఎవరు చూడని యాంగిల్లో మీరు సినిమా చూస్తారేమో. మేబీ మీకు ఒక కామన్ ఆడియన్స్కి ఉన్న పర్స్పెక్టివే మిమ్మల్ని అంత సక్సెస్ఫుల్ ఎడిట్ చేసిందేమో అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వేర్ యూర్ ఎడిటింగ్. అండ్ మ్యూజిక్, భీమ్స్ అన్న గురించి మాట్లాడాలండి. ఫస్ట్ పార్ట్లో కాలేజ్ పాప అన్న పాట బీభత్సంగా వైరల్ అయింది. 400 million మాలాంటి యంగ్స్టర్స్ని పెట్టుకుని 400 million రీచ్ రావడం అంటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పాట అంత రీచ్ అవ్వడానికి కారణం భీమ్స్ అన్న నువ్వు కొట్టిన మ్యూజిక్. అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ ఆల్బమ్ ఇన్ మ్యాడ్ వన్. ఆ మ్యాడ్ వన్ అంత సక్సెస్ అవ్వకపోయి ఉంటే ఈరోజు మ్యాడ్ స్క్వేర్ ఉండేది కాదు, మేము ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే నేను కలిసి పనిచేసిన నా కో యాక్టర్స్ అందరికీ, సత్యం రాజేష్ అన్న, నేను చిన్నప్పటి నుంచి ఐ సీన్ లాట్ ఆఫ్ యువర్ వర్క్. ప్రతిసారి నవ్వుకుంటూ ఉండండి. అండ్ నాకు మీది మసూదాలో మీకు ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం. యూఆర్ నాట్ ఓన్లీ జస్ట్ అన్ యాక్టర్ హూ కెన్ ప్లే ఆఫ్ పుల్ ఆఫ్ కామిక్ రోల్స్, యూ కెన్ డూ ఎవ్రీ రోల్. ఐ బిలీవ్ ఇన్ దట్. యూఆర్ సచ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ టు వర్క్ విత్. అండ్ మురళీధర్ సార్, Reba, it's a delight working with you. Although we've not got a lot of steps to work on because I'm not that great at dance. So I think hopefully I'll work with you soon. Thank you so much for being part of MAD. And also Keyuri, Priyanka,
కార్తికేయ వీడు డార్క్ నా కొడుకు వీడు తప్ప ఇంకెవరు సెట్ అవ్వరండి సినిమాలో. అండ్ హీ బికమ్ సచ్ అ బిగ్ హ్యూజ్ సచ్ అ గుడ్ ఫ్రెండ్. ఐమ్ సో సారీ కొంచెం అలా అవుతున్నా. అండ్ యాంథనీ బ్రో, యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. నీ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను ఇన్ టర్మ్స్ ఆఫ్ కామెడీ. And now I'm coming to my two beautiful roses and another beautiful rose is sitting there. So వీళ్ళిద్దరూ they've been a very good part of my life అండి. ఒక 3 years నుంచి నాకు ఆల్మోస్ట్ సినిమాలో క్యారెక్టర్లో నేను ఎలా ఉంటానో నన్ను అలానే ఉంచారు బయట కూడా. సో ఐ హోప్ మామ మీరు చేసిన ర్యాగింగ్ ఇన్ అ పాజిటివ్ వే విచ్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ఓకే if I'm being center of a joke, if people are laughing about it, if I'm being able to be the entertainer, it's a positive thing. And they created such a positive, అంటే వాళ్ళు జోక్ వేసినా నాకు ఎందుకో ఫీల్ అవ్వద్దు అవ్వదు. ఐ మీన్ మనోళ్ళు అంటే మా ఇంట్లో నా మీద జోక్ వేసిన ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఫీలింగ్ నాకు క్రియేట్ చేసి అంత మంచి బాండ్ ఏర్పరచుకున్నందుకు అండ్ మీరు నా లైఫ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా యాక్టింగ్ కేపబిలిటీస్లోకి వస్తే ఇద్దరు నెక్స్ట్ లెవెల్ అండి. మనోడైతే కామెడీలో, మనోడైతే యాక్షన్లో. డాన్స్ విషయానికి వస్తే నేను అది డిసైడ్ చేయలేను, టై అవుతుందేమో. సో ఇట్ ఈస్ సచ్ అ డిలైట్ టు వర్క్ విత్ సచ్ అ వండర్ఫుల్ టీమ్ అండ్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ 2 years. అండ్ ఈరోజు నేను ఒక కమర్షియల్ తెలుగు సినిమాలో హీరోగా చేయగలన నమ్మకం నాలో కలిగిందంటే ఇవన్నీ పార్ట్ ప్లే చేసినాయండి. ఈ పార్ట్ని నాలో ఇంత కాన్ఫిడెంట్గా ఉంచిన నాలో కలగడానికి హెల్ప్ అయిన ప్రతి విషయానికి నేను రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు, మిమ్మల్ని చూసి ఏదో కొంచెం ఇన్స్పైర్ అయ్యి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను తప్పుగా మాట్లాడుంటే నాకు క్షమించండి. పేరున ఒక్కొక్కళ్ళని నువ్వు కృతజ్ఞత చెప్తూ ఉంటే నా మనసు మీకు కూడా కృతజ్ఞత చెప్పాలి, ఎందుకంటే మీ నుంచి ఎంతో కొంత నేర్చుకుని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మాత్రం అలసిపోతున్నానండి. సారీ ఫర్ కిలింగ్ యూర్ టైమ్ గైస్. ఐ నో ఇట్స్ నాట్ దట్ ఫన్. ఇట్స్ జస్ట్ అ moment where I want to share and express my things. So I hope it's fine. I'm so sorry. Thank you so much. Thank you so much. థ్యాంక్ యూ రామ్. మాకు తెలుసు ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, లాట్ ఆఫ్ మీరందరూ పెట్టినటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే నితిన్. మరి మావాడంతా మాట్లాడలేదండి ఈరోజు, ఎందుకంటే ఎలాగైనా సక్సెస్ కొట్టబోతున్నాం, సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం. సో ఎక్కువ మాట్లాడతాను అప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న చైతన్య, థ్యాంక్ యూ వచ్చినందుకు. అలానే వెంకీ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు ఈరోజు మా ఈవెంట్కి. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా 1.5 years బ్యాక్ అండి మేము మ్యాడ్ అనే సినిమాతో వచ్చాం. అప్పుడు మా పేర్లు కూడా సరిగ్గా ఎవరికి తెలీదు. అలాంటిది సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే హెవీగా రీల్స్ స్టార్ట్ అయిపోయాయి, మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో మాకైతే దేవుళ్ళు ప్రేక్షకులే అండి. థ్యాంక్ యూ సో మచ్. మ్యాడ్ 1ని గట్టిగా హిట్ చేయించారు, అందుకనే మ్యాడ్ 2 వస్తుంది మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే మా డైరెక్టర్ గారండి, ఆయనకి చాలా పిచ్చుంది సినిమా అంటే, అందుకనే దాన్ని మ్యాడ్ అనే టైటిల్తో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి. కళ్యాణ్ గారు ఇప్పుడు లేరు ఇక్కడ, ఎందుకంటే ఆయనకి ఇంకా మిక్సింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను తీసుకున్నందుకు సినిమాలోకి ఐల్ బీ వెరీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం. అలాగే చిన్నబాబు గారు, హారిక, అలానే వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా పైన నమ్మకం పెట్టుకొని నన్ను ఈ సినిమాలో పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్యామ్ దత్ గారు ఇరక్కొట్టేశారు, చైతన్యకు కూడా తెలుసు ఎందుకంటే తండేల్లో కూడా ఇరక్కొట్టేశారు కాబట్టి. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని చాలా అందంగా చూపించారు, చైతన్యను కూడా మరీ అంత అందం కాదు కానీ ఏదో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇకపోతే భీమ్స్ అన్న పార్ట్ 1లో ఒక క్రేజీ పాట ఇచ్చాడండి మాకు, కాలేజ్ పాప అని. అన్నీ సూపర్ పాటలే, కాకపోతే ఒక పాట మాత్రం బీభత్సంగా జనాల్లోకి వెళ్ళింది. వెరీ గ్లాడ్ ఫర్ దాట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఆ వండర్ఫుల్ సాంగ్ ఇచ్చినందుకు. మళ్ళీ సెకండ్ పార్ట్లో దాన్ని తలదన్నేలా ఉంది పాటలన్నీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ ప్లీజ్. వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు తీసుకున్న లిస్ట్ నాదండి. ఇందాక పాకెట్లో వచ్చి పడిపోయి నాకు అర్థమైంది అది. యాక్చువల్లీ నేను చాలా మాడదాం అనుకున్నాడు, వాడు మా స్టేజ్ టైం అంతా వాడు దొబ్బేశాడు అదవా. బట్ మీరు తిట్టుకున్నా సరే నాకైతే బ్యాడ్ హ్యాబిట్ ఉంది.
నా జర్నీలో మాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పకపోతే మాకు నైట్ నిద్ర పట్టదు. ప్రతిరోజు సెట్ మీద ఉన్న రోజంతా మాకు అది ఒక కృతజ్ఞత. మేము చేసిన హార్డ్ వర్క్కి వీ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్. సో మీరు ఫీల్ అయినా సరే నేను డెఫినెట్లీ అందరికి థ్యాంక్స్ చెప్తాను. మాకు ప్రీ రిలీజ్ అంటే థ్యాంక్స్ చెప్పే ప్రోగ్రామే. పొద్దున్న ట్రైలర్ లాంచ్లో కూడా అన్నాను. సో సారీ, యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్. చైతన్య సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes ఎక్స్ట్రా అయినా ప్లీజ్ ఏమనుకోకండి. ఫస్ట్కి అయితే ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్ శ్రేయస్ మీడియాకి అండ్ ద మీడియా అండ్ ప్రెస్ థ్యాంక్ యూ సో మచ్. Chaitanya sir, I've had the privilege to meet you a couple of times. He's such a warm person and he's always smiling, always laughing. నేను ఎప్పుడు చుట్టూ ఉన్నా సరే ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. ఇందాక కూడా కింద సుమాగర్ వచ్చినప్పుడు చెప్పాను, ఏం జరగకుండా ఆయన నవ్వుతుంటే ఇట్స్ సో నైస్. ఒక వైబ్ మొత్తం సెట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న కోఇన్సిడెన్స్, ఇప్పుడు నాకు 13th వచ్చినప్పుడు మీ డెబ్యూ ఫిల్మ్, మా డెబ్యూ ఫిల్మ్ కాలేజ్ బ్యాక్డ్రాప్తో వచ్చింది. అఫ్ కోర్స్ మీది కల్ట్ అయింది, బట్ ఇట్స్ సచ్ అ నైస్ థింగ్. వీ లైక్ టు రిలేట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ ఉండడం ఈజ్ అ హ్యూజ్ డీల్ ఫర్ అస్. ఫర్ యూ ఇట్స్ జస్ట్ అ స్మాల్ జెస్టర్, బట్ ఫర్ అస్ ఇట్స్ అ బిగ్ డీల్. తారకన్న, మ్యాడ్ 1 ట్రైలర్ మీరు లాంచ్ చేశారు. మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా. మీకు అది ఒక చిన్న జెస్చర్, మాకు అది ప్రపంచం మొత్తం గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది మాకు. మీరు మా టీజర్ లాంచ్ అయిపోయినా మా టీజర్ చూసిన ఫస్ట్ పర్సన్ తారకన్న. ఆయన ఎంత ఎంజాయ్ చేశారనే దాన్ని బట్టి మా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. వెంకయ్యన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత ఫస్ట్ మెసేజ్ నాకు ఇన్స్టాగ్రామ్లో వెంకయ్యన్న పెట్టారు, లాంగ్ వే టు గో బ్రదర్, చింపేసావని. ఇట్ ఈస్ సచ్ అ స్వీట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దట్ మెసేజ్. మారుతి అన్న లాగా ఒక మెరుపులో వచ్చేళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి అన్న ఇక్కడ వచ్చినందుకు. మా ఎంటైర్ కాస్ట్, మీ అందరికీ నేను ఆఫ్టర్ పార్టీలో హగ్లు ఇచ్చి మీకు అందరు థ్యాంక్స్ చెప్తాను, డోంట్ వరీ. మా ప్రొడ్యూసర్స్ ఎలా అంటే, చిన్నబాబు గారు హెడ్ మాస్టర్ అయితే వంశీ అన్న హెచ్ఓడి, హారిక గారు మా క్లాస్ టీచర్. సో షూటింగ్ అలా జరిగేది. ఒకరినొకరు ఎలా జరిగింది షూట్ అని ప్రిన్సిపల్ అడిగితే హెచ్ఓడి వెంటనే క్లాస్ టీచర్ కాల్ చేస్తారు, అప్పుడు హారిక గారు చెప్తారు. 3 of you have been great support. థ్యాంక్ యూ సో మచ్ చిన్నబాబు సార్. మీరు ఎక్కువ మాట్లాడరు, బట్ ఇందాక మాతో ఇలా కొంచెం వంగి సినిమా అదిరిపోయిందండి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆయన అన్న ఒక్క మాట కూడా పాజిటివ్ మాట్లాడడం, ఇట్ ఇస్ వెరీ నైస్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. షమ్దత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ కేమ్ మ్యాడ్లో ఎండ్లో మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చారు, అండ్ మ్యాడ్ 2 మొత్తం ఉన్నారు. నాకు తెలుసు తండేలు జరుగుతున్నప్పుడు చైతన్య గారి సినిమాకి మా సినిమాకి అటు ఇటు యువర్ జంపింగ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రివిలేజ్. చైతన్య సార్ సినిమా చేస్తూ మా సినిమా చేయడం అనేది మాకు ఒక ప్రౌడ్ అయిన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా భీమ్స్ అన్న మీరు లేకపోతే మ్యాడ్ లేదు, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్ అన్న. చాలా అండర్ రేటెడ్, చాలా తక్కువ మాట్లాడే పర్సన్ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన పేరు నవీన్ నూలి. జనరల్గా మన ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మిస్టరీ, అసలు నవీన్ నూలి ఎలా ఉంటారని ఎవరికి తెలియదు బయట. ఆయన ఎవరికి కనపడ్డు, ఓన్లీ ఎడిట్ రూమ్లో ఉంటారు. మ్యాడ్కి ఒక రిపీట్ వాల్యూ అనే వచ్చిందంటే అది నవీన్ అన్న వల్లే. నేను కలిసిన ప్రతి ఒక్కళ్ళు అన్న మ్యాడ్ ఇన్నిసార్లు చూసాం అనేది, అది డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద వే హీ ఎడిటెడ్ ద ఫిల్మ్. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టకుండా రిపీట్ వాల్యూ అనేది పెంచారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ అన్న. లాస్ట్ టైం నేను మీకు థ్యాంక్స్ చెప్పలేకపోయాను. మా డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2-3 పేర్లు ఉన్నాయి, ఒకటి అండి గుర్తొస్తుంది. యాక్చువల్ లాస్ట్ 15 రోజులు చాలా మాట్లాడుతున్నాం కదా, మాకి చిరాకు వస్తుంది. ఏం రాసేవరా డాక్టర్? ఏంటండి సుమ గారు మీరు చేసే పని ఎవరు చేయలేరండి, చాలా కష్టం. అవును. ఎలివేషన్ ఓకేనా? బాగుంది, ఎలివేషన్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అది మా డైరెక్టర్, ఆయన కనపట్లేదు ఏంటి అప్పటి నుంచి ఏదో కొట్టేస్తుందంటే, కళ్యాణన్న మీరు ఇక్కడ లేరు, ఏదో వెలితిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. మీరు పెద్ద డైరెక్టర్ అయిపోయారు. 2 బ్లాక్ బస్టర్ కొట్టినందుకు కాదు, ప్రీ రిలీజ్ అప్పుడు మిక్సింగ్ పనులు ఉన్నాయని ఎస్కేప్ అయ్యారు చూడండి, అది అక్కడ పెద్ద డైరెక్టర్ అయిపోయారు మీరు. వి రియలీ మిస్ యూ, బట్ సక్సెస్ మీటింగ్ ఉంటారు ఆయన. అలాగే మాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. మా నితిన్ అన్న రాబిన్హుడ్ రిలీజ్ అవుతుంది. ఒక చిన్న మాట చెప్పాలి నితిన్ అన్న గురించి. నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీని ఒక చిన్న వెబ్ సిరీస్తో వచ్చినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా నాకు మెసేజ్ చేశారంటే అది ఫస్ట్ నితిన్ అన్నే. చాలా బాగా చేసావు బ్రదర్, స్టోరీ ఉంటే చెప్పు నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు నాతో. అలాంటి వ్యక్తితో పాటు మా సినిమా రావడం అనేది మాకు ఒక ప్రౌడ్ విషయం. చాలామంది ఇంటర్వ్యూస్లో కాంపిటీషన్ అన్నారు, మేము ఎవరి కాంపిటీషన్ కాదండి, అదొక పెద్ద బడ్జెట్ సినిమా. నితిన్ అన్న ఈజ్ అ సీనియర్ హీరో, వీఆర్ హ్యాపీ టు కమ్ విత్ హిమ్, వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ హిమ్. నితిన్ అన్న ఈజ్ అ స్వీట్ హార్ట్, ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. రాబిన్హుడ్ ఇస్ డెఫినెట్లీ అ బ్లాక్ బస్టర్, మీతో పాటు మాది కూడా బ్లాక్ బస్టరే. ఆడియన్స్కి డబుల్ బొనాన్జా
రెండు ఎంటర్టైన్మెంట్ సినిమాలు వస్తుంటే అది కాంపిటీషన్ కాదండి, అది బోనస్. అది మీకు పొద్దున్న దానికి వెళ్ళి దొరికితే ఈవినింగ్ మా దానికి వెళ్ళండి, పొద్దున్న మా దానికి దొరికితే ఈవినింగ్ దానికి వెళ్ళండి. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ చేయండి, ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అంతే కదా, అందరిని కవర్ చేశాను కదా. బై ద వే, ముందు కూర్చున్న గెస్ట్లందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ వెళ్ళే ముందు మన నితిన్ ఎన్టీఆర్ డైలాగ్ ఏమైనా ఒకటి చెప్తావా మా కోసం? దేంట్లో అండి? ఏదైనా సినిమాలోది మీ బావగారు ఎన్టీఆర్ గారి డైలాగు. అంత అర్హత లేదండి నాకు. ఏంటి ఆయన డైలాగ్ నేను చెప్తే కొడతారండి నన్ను. అంటే ఫ్యాన్స్ చెప్తూ ఉంటాం కదా అలాగా. దేవర ముంగిత మేమెంత. అబ్బో, ఓకే, బాగానే వేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆల్ ఆన్ March 28th in theaters, Mad Square. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రామ్, ఇంకేమైనా లిస్ట్లో బ్యాలెన్స్ ఉండుంటే అది వాట్సాప్ వేసేసి చెప్తాను, మీరు నా బదులు ఓకే. ఓకే, సో ఇప్పుడు మనకి 1 కాదు 2 కాదు, నాకు తెలిసి ఏకదాటిగా 7, 8 సినిమాలు ప్రొడక్షన్ నడుస్తూ ఉన్నాయి. కింగ్డమ్ ఏంటి, మ్యాజిక్ ఏంటి, ఫంకీ ఏంటి, అల్లరి నరేష్ గారి సినిమా ఏమిటి, ఆనంద్ దేవరకొండతో సినిమాలు, అసలు 1 కాదు ఇన్ని సినిమా ప్రొడక్షన్స్ ఏకదాటిగా ఎలా జరుగుతుంది ఈ ప్రొడక్షన్ హౌస్లో అనేది అందరికీ కూడా నిజంగానే ఒక పెద్ద సస్పెన్సే. మరి వీటన్నిటినీ కూడా ముందుండి నడిపిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు, ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. కొంచెం ముందరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అందరినీ ప్లీజ్, ఆ మార్క్స్ దగ్గరికి. హలో హలో, ప్రొడ్యూసర్ హారిక గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వినపడుతుంది కదా? ఇలా స్టేజ్ మీద నుంచోబెట్టి మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టం, బట్ ఐల్ ట్రై. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరూ వాళ్ళు వచ్చేసినందుకు అండ్ మమ్మల్ని ఈ ఈవెంట్ని లైవ్ చూస్తున్నందుకు ప్రేక్షకులకి. అండ్ నవ్ ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ నాగ చైతన్య గారు, మారుతి గారు అండ్ వెంకీ అట్లూరి గారు. ఐవ్ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దెస్. ఇవాళ దెమ్ గ్రేసింగ్ our event with their presence means a lot to us. ఇంకా ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఇక్కడ లేరు ఇవాళ. అసలు కామెడీ సీన్ రాసి ఇంత నవ్విపియాలంటే చాలా కష్టము జనరల్గా. అలాంటిది 2 మూవీస్ తీసి ఒక ఫ్రాంచైజ్ రన్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అండ్ మా డిఓపి సార్, హీస్ గివెన్ అస్ బ్యూటిఫుల్ విజువల్స్. మీరు టీజర్ ట్రైలర్ చూసారు కదా, మూవీలో ఇంకా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్ ఉంటుంది. ది మూవీస్ రన్ టైమ్ ఇస్ 2 hours 7 minutes. అంటే మీరు థియేటర్లో కూర్చొని లైట్స్ ఆఫ్ అయిపోయి ఆన్ అయ్యే వరకు ఇట్స్ సో ప్యాక్డ్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్.
ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎడిటర్ నవీన్ ఒలి గారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి అస్సలు మర్చిపోలేను, బికాజ్ మ్యాడ్ ఇస్ మ్యాడ్ టుడే బికాజ్ ఆఫ్ హిమ్. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి రెండిటికి ఆయన ఇచ్చిన సాంగ్స్ చాలా రీచ్ వచ్చినాయి. దానివల్ల అప్పుడు మ్యాడ్ 2 ఇంత హైప్డ్ ఫిల్మ్ అయింది. ఇప్పుడు మా బాయ్స్ గురించి మాట్లాడదామంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, నాకు కనపడలేదు, సో గుర్తు రాలేదు ఫర్ ఎ సెకండ్. బట్ అలా మర్చిపోయే వాళ్ళు కాదు కదా హీరోస్. సో నార్నే నితిన్ హీఈస్ యాక్చువల్లీ వెరీ టాలెంటెడ్ అండ్ హ్యాట్రిక్ కొట్టేటట్టున్నాడు ఈ మూవీతో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్. డీడీ ఫస్ట్ మూవీకి చాలా లవ్ వచ్చింది ఆడియన్స్ నుంచి, సెకండ్ మూవీకి కూడా చాలా లవ్ వస్తుందని ఆశిస్తున్నా. అండ్ రామ్ నితిన్, every time I see him on screen, I feel like he brings out positive energy and wittiness to the scene. Alane ma Laddu, he's one of the main guys. I would say Laddu gare highlight movie ki. Vishnu, నేను ఎక్కువ మాట్లాడను, మీరు రేపు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది, మీరే మాట్లాడుకుంటారు లడ్డు గురించి. అండ్ ఏమనుకోకండి ఇంత టైం తీసుకొని మాట్లాడుతున్నందుకు, స్టేజ్ మీద అందరినీ పెట్టుకొని. సో సారీ ఫర్ టేకింగ్ యూర్ టైమ్. బట్ నేను ఇక్కడికి వచ్చిన ఇంటెన్షన్ ఏంటంటే, ఐ వుడ్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూస్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ అవర్ ఫిలిం, ఎస్పెషలీ డైరెక్షన్ డిపార్ట్మెంట్. Day in and day out they worked. If it weren't for them, we wouldn't have been here today. Art department, production, every department did their best. And a special thanks to Taman Garu for adding value to our film with his background score. And ఇప్పుడు మా మూవీ 28th రిలీజ్ అవుతుంది, మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. షారస్ విత్ సమ్ లవ్. యాక్చువల్లీ మా డాడీకి వంశన్నకి థ్యాంక్స్ చెప్పడం వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దెమ్ టుడే సిన్స్ ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. బేసిక్గా ఎవ్రీ డిస్కషన్ కళ్యాణ్ గారు పెడితే దే ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ దే ఆల్వేస్ సే దేర్ ఇస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్, బెటర్మెంట్. అలా వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తూ ఇవాళ ఇంత మంచి ప్రోడక్ట్ క్రియేట్ చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హారిక. అండ్ అలాగే ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారిని, నిరంజన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి సినిమా మ్యూజిక్ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద కంప్లీట్ టీమ్ ఆఫ్ మ్యాడ్. ఓకే, సో నౌ వంశీ గారు, వెంకీ అట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంకీ గారు. ఓకే, ఒక సంవత్సరంన్నర క్రితం మ్యాడ్ ప్రీ రిలీజ్కి నేను దుల్కర్ గారు వచ్చి రావడం జరిగింది. అప్పుడు నిజంగానే అప్పుడే పేర్లు నెమ్మదిగా తెలుసుకుంటున్నాం. నాకు వచ్చేసి ఫస్ట్లో అప్పుడు అందరూ కన్ఫ్యూజన్, రామ్ నితిన్, నారాయణ నితిన్, ఒక చిన్న కన్ఫ్యూజన్. బట్ ఈరోజు ఎవ్రీబడీ నో యువర్ నేమ్స్. మీ నేమ్స్ వచ్చేసి ప్రతి ఇంట్లో ఏంటి ఒక హౌస్ హోల్డ్ నేమ్స్ కింద అయిపోయారు. కారణం నిజంగా మీరు చేసిన ప్రమోషన్స్ ఎంత బాగున్నాయంటే, నేను ఏ మీమ్ ఓపెన్ చేసినా, ఏ రీల్ ఓపెన్ చేసినా మ్యాచ్ స్క్వేరే కనబడుతుంది. అండ్ ప్రతిదీ చాలా చాలా బాగా రిజిస్టర్ అవుతుంది. అండ్ నేను ఈ బ్యానర్లో డైరెక్టర్ అవటం వల్ల కొంచెం ముందే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్, కామెడీ సీన్స్ చూడటం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 6 months క్రితమే దాంట్లో వచ్చేసి స్వీట్ పెట్టి పేరు చెప్పు అంటే సోమ్ పాపిడి అని చెప్తారు. అది వినంగానే అసలు నిజంగా చాలా న్యూ రైటింగ్, చాలా అసలు ఎలా పగలపడి నవ్వామంటే, నిజంగా కళ్యాణ్ ఈరోజు నువ్వు ఇక్కడ లేవు, అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్నావు. నిజంగా వి మిస్ యూ, బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ రైటింగ్. అండ్ హారిక, ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ కొట్టావు, ఇప్పుడు అగైన్ సెకండ్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ భీమ్స్ గారు, నిజంగా ఈరోజు ఈ మధ్యన బ్లాక్ బస్టర్ అయిన ప్రతి సినిమాలో మీ చెయ్యి, మీ మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేసినాయి. నిజంగా ఏంటి తను భీమ్స్ కాదా? సారీ, కాదా, అలా అనుకున్నానే, సారీ, తనే అనుకున్నానే కదా, సారీ, పరువు పోయింది. బట్ ఓకే, భీమ్స్ నిజంగా మీ మ్యూజిక్ చాలా సినిమాల సక్సెస్లో పార్ట్ అయింది.
అండ్ శ్యామ్ దత్ గారు మీరు నాకు తెలుసు ఇప్పుడు కాదు, మీరు నాకు ఆల్మోస్ట్ 15 years నుంచి తెలుసు. సో మ్యాడ్ పెద్ద హిట్ అయింది, దాని తర్వాత తండేల్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. యూ హ్యావ్ అ మిదాస్ టచ్ సార్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ టెక్నీషియన్స్ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఆ రోజు రిలీజ్ అవుతున్న రాబిన్ హుడ్ కూడా పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని ఆశిస్తూ. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ ఈవెంట్కి వచ్చాక నా మైండ్ ఎంతో రిలాక్స్డ్గా ఉంది. మిమ్మల్ని అందరు చూసి ఊరికే నవ్వట్లా. యూ గైజ్ రియలీ హ్యావ్ దట్ పాజిటివ్ ఆరా అండ్ జస్ట్ లుకింగ్ అట్ యువర్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్, ఇట్స్ సో ఇన్స్పైరింగ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ గైజ్. అండ్ అలాగే డైరెక్టర్ కళ్యాణ్ ఇక్కడ లేరు. మొన్న సరదాగా ఏదో ఒక స్క్రిప్ట్ డిస్కషన్లో కళ్యాణ్తో కూర్చుని ఉన్నప్పుడు తన నరేషన్కే నేను నవ్వి పడిపోయాను. సో ఇంకా సినిమా ఎలా ఉంటుందో ఐ కెన్ ట్రూలీ ఇమాజిన్. విషింగ్ కళ్యాణ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అలాగే మై ఫేవరెట్ డిఓపి శ్యామ్ సార్, ఐ నో హౌ మచ్ యూ లవ్ దిస్ ఫిల్మ్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్ సార్. అండ్ అఫ్ కోర్స్ మన ప్రొడ్యూసర్ హారిక, wish you all the very, very best. So happy that you've started your journey. Looking forward to many more. And వచ్చేటప్పుడు కూడా వంశీకి చెప్పాను, వంశీ నువ్వు ఉండగా ఇంకా గెస్ట్ అవసరమా అని ఒక ఫంక్షన్కి. బికాస్ నేను వంశీ అండ్ నా జర్నీ కూడా ప్రేమంతో స్టార్ట్ అయింది. నాకు ఎంతో గుర్తుంది ఆ జర్నీ. అప్పుడే నాకు అనిపించేది, మనోడు వంశీ ఇంత ఓపెన్గా ఇంత బోల్డ్గా ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఈ ధైర్యం ఏంటనేది. బట్ జోక్స్ అపార్ట్, నిజంగా ఇవాళ ఇక్కడ ఆ ధైర్యమే వంశీని ఇంత దూరం తీసుకొచ్చింది. మనం ఒక సినిమానే హిట్ చేయాలంటే ఎంతో కష్టపడతాం. అలాంటి ఎన్నో ఫ్రాంచైజెస్ పెట్టుకున్నాడు తన బ్యానర్లో. అండ్ ఒక మ్యాడ్ లాంటి సినిమా ఆర్ డీజే టిల్లు ఆర్ సో మెనీ ఫిల్మ్స్ అండర్ హిస్ బ్యానర్. ఇలాంటి సినిమాలు మనం స్క్రిప్ట్ వినేటప్పుడు వెంటనే ఆ జడ్జ్మెంట్ రాదు, అది మనం డేర్ చేసి చేయాలి. ఎందుకంటే ఫైనల్గా ఎడిట్ రూమ్లోనే మనకు ఆ సినిమా అవుట్పుట్ కనిపిస్తుంది. అలాంటిది వంశీ ఎన్నో డేర్లు తీసుకొని ఒక యాక్టర్కి ఎంతో ధైర్యం ఇచ్చి అండ్ ఒక సినిమాని ఎలా మౌంట్ చేయాలో తనకు బాగా తెలుసు. ఎంతో ధైర్యం ఇస్తాడు ఒక యాక్టర్ అండ్ ఒక డైరెక్టర్కి. సో వంశీ, ఆల్వేస్ మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ చిన్నబాబు గారు లేరు ఇక్కడ. మై ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఇన్ టిఎఫ్ఐ. నిజంగా నాకు చిన్నబాబు గారు అంటే ఎంతో ఇష్టం. హిజ్ యాటిట్యూడ్, హిజ్ కాన్ఫిడెన్స్, ఆయన ఎంతో ధైర్యం ఇస్తారు. మిస్సింగ్ యూ హియర్ చిన్నబాబు గారు. బట్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ఎస్. అండ్ మ్యాడ్ స్క్వేర్ నిజంగా ఈవెంట్ ఏదో చేయాలని, ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని చేస్తున్నారు. బికాస్ ఆల్రెడీ వాళ్ళు చేసే ప్రమోషన్స్కి ఈ సినిమాకి మామూలు ఎక్స్పోజర్ రాలేదు. సో తప్పకుండా ఓపెనింగ్స్ అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. విషింగ్ యూ గైజ్ ఆల్ ద వెరీ బెస్ట్. మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ ఇంటూ 100 కూడా రావాలి నెక్స్ట్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైజ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగచైతన్య గారు, మీరు రావటం ఇండీడ్ ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్స్. మనం మార్చ్ 28వ తారీఖున కలుసుకోబోతున్నాము. మ్యాడ్ 7 AM నుంచి షోస్ స్టార్ట్ అయిపోతాయి. సో సీ ఆల్ ఇన్ థియేటర్ సూన్ ఫర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఎవ్రీబడి. గుడ్ నైట్. థ్యాంక్ యూ.